कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमो पङ्कजनेत्राय नमस्ते पंकजांग्री। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। ओम अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। वाञ्छाकल्पतरुभयश्च कृपा सिन्धुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णववृंद की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। మొన్ననే మనము వరల్డ్ హోలీ నేమ్ వీక్ సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఆ సందర్భంలో నేను వైజాగ్లో అప్పుడు లేను, షోలాపూర్లో ఉన్నాను. సో మీ అందరితో ఆ హోలీ నేమ్ వీక్ స్పెషల్ క్లాసెస్ ఏం అందించలేకపోయాను. సో ఈరోజు మనము హరినామ ఒక మహిమ, హరే కృష్ణ మహామంత్ర ఒక మహిమ గురించి చర్చిద్దాము. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితం దేని మీద బేస్ అయ్యి ఉంది? మన జపం మీద. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రతి యుగంలో భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి ఒక పద్ధతి ఉంటుంది. సత్యుగంలో ఎలా? గట్టిగా చెప్పండి, అంత భయం ఎందుకు? నేనేమైనా కర్ర పట్టుకుని కూర్చున్నానండి. సత్యుగంలో ఎలా? ఓహో, ఇంకొకరు చెప్తే దాంట్లో కలిపేద్దాం మాటనా? అచ్చా, దానికి వెయిటింగ్. ఇంకెవరైనా కొంచెం గట్టిగా చెప్తే దాంట్లో మనం కలిపేద్దామని. సత్యుగంలో తపస్య, తర్వాత త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో హరినామ సంకీర్తనం. సో కలికాలే నామరూప కృష్ణ అవతార్. కలియుగంలో భగవంతుడు నామరూపంలో అవతరిస్తారు. సో జపం చేయడమని, హరినామం చేయడమని మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక ఆక్సిజన్ లాగా. ఎలా అయితే మన శరీరానికి ఆక్సిజన్ లేకపోతే మనం బ్రతకలేము, అలానే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకి కొనసాగించాలంటే మనం తప్పకుండా హరినామాన్ని జపం చేసుకోవాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకోవాలి. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఒకసారి ఆయన ఒక పడవలో వెళ్ళిపోతూ ఉంటే ఎవరో ఒకరు చాలా ఎటకారంతో చెప్తున్నారు, మీరు బాగానే ప్రచారం చేస్తారు కానీ మీ గురుగారు ఊరికే హరే కృష్ణ హరే అదే చెప్తూ ఉంటారు, కానీ మీరు ఫుల్ ఫైర్ బ్రాండ్ ప్రీచర్. అప్పుడు ఆయన వెంటనే అన్నారు, ఆయన పడవలో ఉన్నారు కదా, ఇంజిన్ ఆపండి. ఆపేశారు. ఇప్పుడు బోట్ నడుస్తుందా? నడవదండి, ఇంజిన్ ద్వారానే కదా నడుస్తుంది. అంటే అదే మా గురుగారు ఏదైతే హరే కృష్ణ చేస్తున్నారో అది ఇంజిన్ అనమాట. ఆ హరే కృష్ణ మహామంత్రం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామన్నమాట. సో
సో అందు గురించి మీరు చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రచార కేంద్రాన్ని మొదలుపెట్టే ముందు 10 సంవత్సరాలు ఎవరితో మాట్లాడకుండా ప్రతిరోజు 192 రౌండ్స్ చేసేవారు. ఎప్పుడైతే అలా ఆయన సక్షం చేసుకున్నారు, అప్పుడు ఆయన గౌడియ మెట్ని మొదలుపెట్టారు. మనం శ్రీల ప్రభుపాద యొక్క జీవితంలో చూస్తే కూడా ఎన్నో ఇయర్స్ వరకు కదా ఆయన ఒంటరిగా చాంటింగ్ చేయడము, కంటిన్యూస్గా జపం చేయడం, రూపగ్రాసిని ప్రార్థించడం, అప్పుడు వెళ్ళి ఆయన మిషన్ని మొదలుపెట్టామన్నమాట. సో ఈ జపం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ లైక్ ఎవరైనా ఒక డ్రైవర్ గాడి నడుస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, కంటిన్యూస్గా గాడిలో పెట్రోల్ వేస్తూనే ఉంటాం, కానీ డ్రైవర్కి ఫుడ్ పెట్టకపోతే గాడి ముందుకు వెళ్తుందా? వెళ్ళదు. సో మన భౌతిక శరీరం కోసం మనం ఎంతెంతో కష్టపడుతున్నాము, కానీ మన ఆత్మ కోసం ఇది జపం. మనం జపం చేయకపోతే మనం ఎంత పురోగతి చెందినప్పటికైనా మనం ఆనందంగా ఉండము. సో వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మన చాంటింగ్ అనేది చాలా చాలా బాగుండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. చాంటింగ్ మీద మనం చాలా ధ్యాసతో చేయాలి. ఈ హరినామం చాలా చాలా పవర్ఫుల్. సత్యుగ్, ద్వాపర్, త్రేతాలు వాళ్ళు చాలా కష్టపడారు భగవంతుని రీచ్ అవ్వాలంటే, కానీ కలియుగంలో మనకి చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది, కానీ సింపుల్ ఉంది, ప్రాక్టీస్ చేసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్, రైట్? సో స్కంద పురాణంలో అంటారు, భగవంతుడు ఒక నామం తీసుకోవడం అది ఎంత గొప్పది అంటే, ఎవరైనా ఒకవేళ సూర్యగ్రహణ రోజు ఒక కోటి ఆవుని దానం ఇచ్చారనుకోండి, లేదా మేరు పర్వతం ఎంత ఎత్తుగా ఉంటుంది అంత ఎత్తున కొండ, బంగారు కొండ దానం ఇచ్చేసారనుకోండి, లేదంటే ఎవరైతే గంగా జమున ఒక సంఘం, మనం మొన్న వెళ్ళాం కదా కాశీ, గంగా జమున సరస్వతి, గంగా జమున ఒక సంఘం దగ్గర కోటి సంవత్సరాల వరకు బ్రతికి రోజు స్నానం చేసుకున్నారు అనుకోండి, విడివిడిగా ఈ పుణ్యము లేదా ఇది అన్ని పుణ్యాన్ని మనం ఒకేసారి కల్పించినా కూడా దాని నుంచి వచ్చిన ఫలితము కేవలం ఒక్కసారి గోవిందా అని చెప్తే దాని ఒక 100th పార్ట్ అన్నమాట. హాఫ్ కాదు, 100th పార్ట్. ఏం చేయాలి మనం? ఒక్కసారి గోవిందా అంతే. మీరు అందరు చేసేసారు 1 కోటి అంటే అది కూడా. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకో శ్లోకం చెప్పాలి. చైతన్య చరితామృతంలో అన్నారు, ఎవరైనా ఒకవేళ అన్నారనుకోండి, చైతన్య చరితామృతంలో అంటున్నారు, ఎవరైనా ఒకవేళ అన్నారనుకోండి, 1 కోటి అశ్వమేధ యజ్ఞం, 1 కోటి, బాగా ఆలకించండి, 1 కోటి అశ్వమేధ యజ్ఞం చేస్తే దాని ఒక ఫలితము ఒకసారి గోవింద నామం చెప్పే దానికి సమానంగా ఉంటుంది అని ఒకవేళ ఎవరైనా చెప్పారనుకోండి, మీకు తెలుసా ఏమవుతుంది? యమరాజ దూతాలు యమదండ పట్టుకుని తన్ని కొడతారనమాట. అంటే అలా మాట్లాడుతున్నావా, 1 కోటి అశ్వమేధ యాగం ఏమీ కాదు, ఒక్కసారి గోవిందనామ చెప్తే దాంట్లో ఇంకా ఎంతో ఫలితం ఉంటుందన్నమాట. సో ఆ కంపారిజన్ చేసిన వాళ్ళకి యమరాజు దండిస్తారనమాట. సో 10 కోట్లైనా 1 కోటైనా అశ్వమేధ యజ్ఞాలు కూడా గోవింద నామానికి సమానము లేదనమాట. సో అంత పవిత్రమైన నామం. అందు గురించి మీ అందరికీ గుర్తుండే, చాలా సంవత్సరాల కింద నేను ఒక కథ చెప్పాను. ఎలా ఒకసారి ఒక రాజు పొరపాటుని ఆవుని చంపేస్తాడు. చంపేసినప్పటికీ ఇంకా తను పొరపాటుని, రాజాలంటే క్షత్రియులంటే ఆవుల్ని, బ్రాహ్మణాలని, పెద్దవాళ్ళని, మహిళల్ని కాపాడాలి, అది వాళ్ళ ధర్మం. పొరపాటుని జరిగింది ఇది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వక వాళ్ళు గురుగారి దగ్గరికి వెళ్ళారు. గురుగారి దగ్గరికి వెళ్తే ఆయన లేరు, ఆశ్రమాల్లో స్నానంకి వెళ్ళారు. గురుగారు ఒక కొడుకు ఉన్నాడనమాట. అయితే నాకు అడగండి రాజుగారు, నేను చెప్తానంటే లేదు మీ నాన్నగారితోనే మాట్లాడాలి. పర్వాలేదు నాకు చెప్పండి అంటే, ఇలా జరిగింది, పొరపాటుని నా ఒక కత్తితోనే ఆవు చంపబడింది అని. అప్పుడు వెంటనే ఆయన కొన్ని పుస్తకాలు ఇటు అటు చూసి, పర్వాలేదు మీరు 3 సారి రామనామం చెప్పండి చాలు అంటే, వెంటనే ఆయన 3 సారి రామనామం చెప్పేశాడు. ఓకే పోన్లే చెప్పేశాను, అయిపోయింది, నేను విముక్తులు అయిపోయానని. ఎప్పుడైతే తిరిగి వచ్చేస్తున్నారో ఆయన గుర్రం మీద ఉన్నారు, ఆయన గురుగారు కనిపించారు. ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, మీ ఆశ్రమం నుంచి వస్తున్నాను. ఏమైందంటే మొత్తం వృత్తాంతం చెప్పారు. పర్వాలేదు, కానీ మీ అబ్బాయి నన్ను కాపాడారు, నేను ఏదో చెప్పాడు, పరిష్కారం చేస్తాను. ఎప్పుడైతే ఆ పరిష్కారం విన్నారు, గురుగారు చాలా కోపమై, మా అబ్బాయిని ఇప్పుడే ఉరిశిక్ష అయ్యండి. ఏంటండి ఆయన ఏం తప్పు చేశారంటే, తనకి ఎంత పొగరు, ఏం మాట అన్నాడు తను, 3 సారి రామనామం చెప్తే ఆవుని చంపే ఒక పాపం నుంచి విముక్తులు అవుతారా? తనకి రామనామం మీద శ్రద్ధ లేదా? 3 సారి ఎందుకు, ఒక్కసారి చెప్తే చాలు అని అన్నాడు అనమాట. ఒక్కసారి. తను ఎందుకు అలా అన్నాడు 3 సారి అని? తనకి రామనామం మీద శ్రద్ధ లేదా? ఒక్కసారి రామనామం చెప్తే చాలు కదా. మనం చూస్తే ఇలానే ఈవెన్ అజామిల ఒక్కసారి ఏం చెప్పాడు, నారాయణ్, వెంటనే కృష్ణదూతాలు, విష్ణుదూతాలు వచ్చేసారు కదా. అలానే మనం చూస్తాము ఈవెన్ అజామిల్ వృత్తాంతమైన గజేంద్రుడు
తనేం గొప్ప ముందు భక్తి అయితే ఏం చేయలేదు కదా. ఆ జన్మంలో ఎప్పుడైతే తనకు ఆ ఏనుగు శరీరం ఇవ్వడం జరిగింది, తను అలా ఎంజాయ్ చేసుకుంటున్నాడు తన సెన్సెస్ని. కానీ ఎప్పుడైతే ఒక్కసారి గోవిందా అని పిలిచారు, వెంటనే భగవంతుడు వచ్చి గజేంద్రుడిని కాపాడారు. అలానే ఎన్నో వృత్తాంతాలు ఉన్నాయి. ఎలా ఒకసారి జనక్ మహారాజు వెళ్ళిపోతూ ఉంటే నరకవాసులందరూ, ఓ జనక్ మహారాజు మీరు నరకం దగ్గర నుంచి కూడా వెళ్ళిపోతూ ఉంటే ఏ గాలి అయితే మీ శరీరాన్ని తాకుతుంది ఆ గాలి మమ్మల్ని ముట్టుకుంటే ఆహా కొంతసేపైనా మాకు విశ్రాంతిగా ఉంది. ఎందుకంటే నరకంలో ఏంటుంది, చాలా ఎండగా వేడిగా వాళ్ళని కాలుస్తూ కట్ చేస్తూ ఉంటారు కదా. అప్పుడు వెంటనే జనక్ మహారాజు నరకం లోపల వచ్చి కూర్చున్నారు. అయితే నేను ఇక్కడ ఉండిపోతాను. అప్పుడు వెంటనే యమరాజు మీరు ఇక్కడ ఉండడానికి లేదండి, మీరు వెళ్ళిపోవాలంటే లేదు ఈ నరకవాసులందరినీ నేను విముక్తులు చేయాలి. అప్పుడు ఏం చెప్పారు యమరాజ్, అయితే ఒక్కసారి మిథిలాపురిలో పొద్దున లేసినప్పుడు మీరు స్నానం చేయకుండా జస్ట్ మీ మంచం మీద ఉన్నారు, కానీ మీరు ఎంత ప్రేమతో రామా అనే పేరు అన్నారు. ఆ ఒక్క పేరు తాలూకా ఫలితాన్ని కూడా మీరు ఇచ్చేస్తే ఈ నరకంలో ఉన్న అందరూ విముక్తులు అయిపోతారు. సో ఒక్కసారి జనక్ మహారాజు ఒక్కసారి చెప్పిన రామనామంలో అంతా బలం ఉంది, రైట్? సో మనకు అనిపిస్తుంది ఈ కథలు విన్నప్పటికీ ఎంత ఆనందం అనిపిస్తుంది. కానీ అలాంటప్పుడు మాకెందుకండి 16 మాల చేయమంటారు? మేము ఒక్కసారి చెప్తాము, ఒక్కసారి రామనామం చెప్పేసాం కదా, ఇంకా అయిపోయింది. మాకెందుకు రోజు 2 గంటలు హరే కృష్ణ చెప్పాలి 16 రౌండ్స్? ఎందుకంటే మన ఒక్కసారి రామనామం కూడా పర్ఫెక్ట్గా లేదు, మనం అది పర్ఫెక్ట్గా చెప్పట్లేదు. సో ఈరోజు ఆ రామనామాన్ని మనం ఎలా పర్ఫెక్ట్గా చేయాలి దాని గురించి మాట్లాడతాము. ఎందుకంటే ఆ భావం మనకి రావాలి, అది మనం పర్ఫెక్ట్గా చేయాలి. ఇన్ఫ్యాక్ట్ పద్మపురాణంలో అంటారు, భగవంతుడు ఒక నామం ఎంత పవర్ఫుల్ అంటే ఎవరైనా పడిపోతున్నారు, లేదంటే జారుతున్నారు, లేదంటే పాము కాటి వేసింది, లేదంటే పడుతూ అయ్యో రామా అని ఒకసారైనా పిలిచారనుకోండి, ఆ ఒక్కసారి హరినామం తీసుకుంటే కూడా పూర్వంలో చేసిన అన్ని పాపాల నుంచి యమరాజు వాళ్ళని విముక్తులు చేస్తారు. కానీ అలా జారినప్పుడు, పడిపోయినప్పుడు, ఆ పాము కాటి వేసినప్పుడు, తగిలినప్పుడు రామనామం రావాలి కదా. ఆ ప్రాక్టీస్ చేస్తేనే కదా వస్తుంది. లేదంటే ఏమవుతుంది, పడిన వెంటనే ఏమవుతుంది, అమ్మ అని వెంటనే వచ్చేస్తుంది, కానీ రామ కృష్ణ గోవింద అనేది రాదు. సో అందుకోసం శ్రీల ప్రభుపాద చైతన్య చరితామృతంలో అంటారు, చాంటింగ్ ఈజ్ ఈజీ బట్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్. జపం ఈజీయే, కానీ దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. యాక్చువల్గా మీరు చూడండి, భరతనాట్యం, టేబుల్ టెన్నిస్, కరాటే అలాంటిది యాక్చువల్గా డిఫికల్ట్, కానీ అది మనుషులు చేయగలుగుతున్నారు. జపం చేయమంటే చేయలేరు. ఎందుకంటే జపంలో మైండ్ని కంట్రోల్ చేయాలి. బాడీని కంట్రోల్ చేయడం ఈజీ, మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అదే కదా అర్జున్ అన్నాడు, చంచలహి మన కృష్ణ. మైండ్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం. అందుకోసము ఎలా అయితే ఎవరైనా వాళ్ళ అమ్మాయికి మంచిగా భరతనాట్యం డాన్సర్గా చేయాలనుకుంటే చిన్నప్పుడు 4 years 5 years అమ్మాయికి జాయిన్ చేసేస్తారు డాన్స్లోనే. అసలు ఇంకా ఆ చేతులు ఇంతింతే ఉంటాయి ఇంకా. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, వద్దు మాతాజీ ఇప్పుడు నుంచి చేస్తే అలవాటు అవుతుంది. అంతే కదా, భరతనాట్యం అయినా ఇప్పుడు నుంచి చేయాలి. రైటింగ్ అయినా మన ఎవరైనా పేరెంట్స్కి నర్సరీలోనే ఇంకా బుక్స్ ఇచ్చేయండి మేడం ఏబిసిడి వచ్చేయాలి. సో మనకేంటంటే ప్రతిదానికి ఇప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి చేస్తే ప్రాక్టీస్ అవుతుంది అనుకుంటాం. కానీ హరినామం చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఏం అక్కర్లేదు, పెద్దవాళ్ళు అయినప్పుడే చేద్దాంలే, ఇప్పుడు ఇంకా చాలా టైం ఉంది. లేదు, అది కూడా చిన్నప్పటి నుంచి చేస్తేనే ప్రాక్టీస్ అవుతుంది, తర్వాత మనము చేయలేము. సో హరినామం చెప్తే దాని ఫలితాలు చాలా బాగున్నాయి, కానీ చెప్పాలి కదా. అని దానికి చెప్పాలంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అభ్యాస యోగా, అభ్యాసం చేస్తూ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. మేబీ స్పాంటేనియస్గా రాకపోవచ్చు, కానీ కాన్షియస్గా లేదు నేను చెప్పాలి అని అనుకుంటుంటే ఒకరోజు అది స్పాంటేనియస్గా కూడా వస్తుంది. ప్రయాణకాలే అంత సమయే, ఎప్పుడైతే మనం శరీరాన్ని, ఎందుకంటే మనం శరీరాన్ని వదిలినప్పుడు అది చాలా కష్టతరమైన అనుభవం. 40,000 స్కార్పియన్స్ మనకి ఒకేసారి బైట్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుంది, దానికైనా రెట్టింపు పెయిన్ ఉంటుందన్నమాట ఎప్పుడైతే మన ఆత్మ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఎవరో మొన్న అడిగారు, స్కార్పియన్ పెయిన్ నాకు తెలియదు, ఎలా ఉంటుంది స్కార్పియన్ పెయిన్ అంటే, నేను అన్నాను డోర్ ఉంటుంది కదా, అలా మనం క్లోజ్ చేస్తాం కదా, అక్కడ చేతి పెట్టి ఇలా క్లోజ్ చేయండి డోర్, అప్పుడు ఎలా ఉంటుంది, అది దాని ఒక 1,00,000 times పెయిన్ ఉంటుంది స్కార్పియన్ది, దానికి 40,000 స్కార్పియన్స్. సో అంత పెయిన్ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ ఈ రంధ్రం నుంచో లేదంటే ఏదైనా ఒక రంధ్రం నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్తుంది. సో అంత కష్టమైన సమయంలో మీకు కృష్ణుడు గుర్తొస్తాడా? లైఫ్ అంతా ప్రాక్టీస్ చేసి ఉంటే రావచ్చేమో. సో అందుకోసం చాలా చాలా కష్టపడి మనము ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఈరోజు మన టాపిక్ ఎలా మంచిగా చేద్దాం హరినామం, ఎలా పర్ఫెక్ట్. ఎందుకంటే
హరినామం చాలా మధురంగా ఉంది. మొన్న మనము కేవలాష్టకం ఒక సిరీస్ చేసాం. కేవలాష్టకము నీలకంఠ గోస్వామి రచించింది. దాంట్లో మొట్టమొదటి శ్లోక ఏంటి? మధురం మధురేభ్యోపి మంగళేభ్యోపి మంగళం పావనం పావనేభ్యోపి హరినామేవ కేవలం హరినామేవ కేవలం. హరినామం మధురం మధురేభ్యో, చాలా మధురంగా ఉంది. కానీ మాకు టేస్ట్ రావట్లేదు మాతాజీ, ఎప్పుడు అవుతుందో 16 rounds అని టెన్షన్ వస్తుంది. కానీ మధురం మధురేభ్యోపి అయితే అనిపించదు. గులాబ్ జామున్ టేస్ట్గానే ఉంది, కానీ నా నాలుక మీద ప్లాస్టిక్ షీట్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఆ గులాబ్ జామున్ నాకు టేస్ట్ అనిపిస్తుందా? రాదు. కానీ గులాబ్ జామున్లో టేస్ట్ లేదా? ఉంది. నాకెందుకు అనిపించట్లేదు? షీట్ ఉంది. అందుకోసం ఇంత వినినా కూడా మనకి చాంటింగ్ చేయాలనే ఉత్సాహం ఎందుకు రావట్లేదు? ఎందుకంటే ఆ ప్లాస్టిక్ షీట్ని తీసేయాలి. ఆ ప్లాస్టిక్ షీట్ ఏంటంటే అపరాధాలు, అనర్థాలు, ఫాల్ట్ ఫైండింగ్ టెండెన్సీ, నిందించడము, అనర్థాలు చేయడం, భక్తుల్ని విమర్శించడం. ఎందుకోసమే కదా రోజు మంగళారతి తర్వాత 10 నామ అపరాధాలు మనం ఎందుకు చెప్తున్నాము? ఎందుకంటే ఆ అపరాధాలు ఉంటే ప్లాస్టిక్ షీట్, అప్పుడు మనకి హరినామ రుచి అనేది రాదనమాట. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఈ హరే కృష్ణ మహామంత్రుని మనం ఎలా చక్కగా చాంటింగ్ చేయాలి, దానికోసము మన సంబంధ ఆచార్య ఎవరంటే సనాతన్ గోస్వామి. ఆయన హరినామాన్ని ఎలా జపం చేయాలి, హరిభక్తి విలాస్ 17th chapter verse number 129లోనే దాని ఒక 6 నియమాలు చెప్పారు. సో 6 నియమాలు ఏంటి, దాన్ని మనం పాటిస్తే ఎలా మన జపము చాలా చక్కగా కొనసాగుతుంది, ఇది ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ మొదలుపెట్టే ముందు మనం ఆ 6 నియమాలు సంబంధించిన శ్లోకాన్ని పారాయణ చేద్దాము. నా వెనక అందరూ పాడండి. మనః సంస్కరణం శౌచం, మనః సంస్కరణం శౌచం, మౌనం మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం అనిర్వేదో, జప సంపతి హేతవా. ఇంకా 2 సారి చేద్దాము. మనః సంస్కరణం శౌచం, మౌనం మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం అనిర్వేదో, జప సంపతి హేతవా. మనః సంస్కరణం శౌచం, మౌనం మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం అనిర్వేదో, జప సంపతి హేతవా. శిల ప్రభుపాద్కి లాస్ ఏంజలస్లో సవాస్ ప్రభు అడిగారు, ప్రభుపాద్ మేము ఏం చేస్తే మీరు చాలా ఇష్టపడతారు? అప్పుడు శిల ప్రభుపాదుల వారు అన్నారు, ఒకేసారి ఒకే చోట్లో కూర్చొని మీ 16 వర్యాలు కంప్లీట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. సో స్టార్టింగ్ నుంచి శిల ప్రభుపాదు మన 16 rounds చక్కగా చేయాలని దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. డెఫినెట్గా దాని వెనక ఏదైనా కారణం ఉండొచ్చు. ఎందుకు అంతలాగా నొక్కి చెప్తున్నారు జపం బాగుండాలి, జపం బాగా చేయాలి, జపం బాగా చేయాలి. సో ఎలా చేయాలి ఆ జపం బాగా అంటే దానికి 6 rules ఇచ్చారు. మొదటి నియమము మనః సంస్కరణం. మనం కృష్ణ కాన్షియస్నెస్లో వచ్చాము, కృష్ణుడు గురించి తెలుసుకోవడము, కృష్ణుడు గురించి జ్ఞానాన్ని సంపాదించడం, కృష్ణుడి గురించి అందరికీ పంచడం, చెప్పడం కాదు, కృష్ణుడిని ప్రేమించడం, కృష్ణుడిని అనుభవించడానికి. అది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి కృష్ణుడిని అందరితో పంచదామని ఆ రేస్లోని మనం కృష్ణుడిని అనుభవించడము మర్చిపోతాం. ఈరోజు మార్నింగే ఒక డివోటీ వచ్చి అపాయింట్మెంట్ అడిగాడు జ్యోతితో, మాతాజీతో నేను అర్జెంట్గా మాట్లాడాలి. సరే ఏంటి విషయం అంటే, మా ఇంటి పైన టెర్రస్లోని ఒక రూమ్ తయారు చేశాను, దానికి ఇక్కడి నుంచి మార్బల్ తెచ్చాను, ఇక్కడి నుంచి టైల్ తెచ్చాను, ఇక్కడి నుంచి గ్లాస్ తెచ్చాను, నేను మంచిగా ఒక ఆల్టర్ తయారు చేస్తాను, ఇక్కడ బాలాజీని పెట్టాను, ఇక్కడ ప్రీచింగ్. బాబు నువ్వు చాంటింగ్ చేస్తున్నావు? అవుతుంది మాతాజీ. సండే ప్రోగ్రామ్ అటెండ్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years. డివోటీ అసోసియేషన్ లేదు. మరి ఏం చేయాలనుకుంటారు? ప్రచారం. ఏం ప్రచారం చేస్తారు? తన ఓన్ జపం లేదు, డివోటీస్తో అసోసియేషన్ లేదు. సో నేను అనలేదు మాతాజీ మీతో ఇన్స్పైర్ అయ్యాను, మొన్న జన్మాష్టమికి మీరు చెప్పారు కదా నువ్వు ఏదో చేయని.
బాబు నేనేం చెప్పాను, జన్మాష్టమిలో నీ మొహం చూసి బాబు నువ్వేంటి ఇక్కడ గెస్ట్ లాగా నిలబడావు, అసలు నీకు సిగ్గుందా, డివోటీస్ అనేసరికి నువ్వు ఇక్కడ కాదు అలా గెస్ట్ లాగా ప్రోగ్రామ్స్ చూడడానికి కూర్చోడం కాదు, ఏదో ఎక్కడో ఒక కౌంటర్లో నువ్వు ఉండాలి అలా ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తూ, అది నేను చెప్పాను. నువ్వు టెంపుల్కే రావట్లేదు, డివోటీస్ అసోసియేషన్ చేయట్లేదు, నీ ఓన్ జపం బాగాలేదు, మళ్ళీ నువ్వేం ప్రచారం చేస్తావు. నాకు ఒకటి అర్థమవుతుంది, మనము ఇస్కాన్ సంస్థలో ప్రచారం అని చెప్తున్నాం, బాగుంది, అంటే జన్మ సార్థక కరి కరో పరో ఉపకారం, అండ్ మనమే మన 16 రౌండ్స్ కంప్లీట్ చేయకుండా జపం చేయకుండా ప్రచారం చేసే దానివల్ల ఏంటి లాభము. లేదా నేను ప్రచారం చేస్తాను, నేను ఈ మార్బుల్ ఇక్కడ నేను చెప్పాను, బాబు నువ్వు జపాన్ నుంచి తెచ్చుకో మార్బుల్, నువ్వు వియత్నాం నుంచి, నాకు సంబంధం లేదు దాంతో, నీ జపం ఎలా అవుతుంది, నువ్వు 4 years నుంచి డివోటీస్తో కాంటాక్ట్లో లేవు, ఏం జపం చేసుకుంటావు. సో మన ప్రాబ్లం ఏంటంటే ప్రచారం ఓకే వెరీ నైస్ ప్రచారం, కానీ మన ఓన్ లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ కదా. లేదంటే మనకి అనిరుద్ధ్ చెప్పిన రీడర్ లాగా అయిపోతాం. కోవిడ్ టైంలో నాకు ఒక క్వశ్చన్ అడిగాడు కదా, ఎవరది రోజు షేవింగ్ చేసుకుంటాడు కానీ కూడా తను ఒక గడ్డం పెరుగుతుంది. అయ్యో రోజు షేవింగ్ చేసిన వాళ్ళకి గడ్డం ఎలా పెరుగుతుందంటే మీకు అర్థమలేదా మమ్మీ అంటే, బార్బర్కి ఏమంటారు తెలుగులోనే, మంగలి. తను రోజు షేవింగ్ చేసుకుంటాడు కానీ ఎవరికి షేవింగ్ చేస్తున్నాడు, వేరే వాళ్ళకి, అందుకోసం తన గడ్డం మాత్రం పెరుగుతుంది. అలా మన జీవితం అయిపోకూడదు కదా. సో అదే అన్నాను, బాబు ఇదంతా వదిలే, సింపుల్గా నువ్వు హ్యాపీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిత్యం భావత సేవ జాయిన్ అవ్వడం స్టార్ట్ చేసి చాంటింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఫస్ట్ నువ్వు నీ లైఫ్ని సర్దుకో, ఆ తర్వాత మనం ఆలోచిద్దాం ఎలా చేద్దాము, ప్రీచింగ్ ఏం చేద్దాము. నాకు ఎవ్రీ 4-5 days ఎవరో ఒకరు వచ్చేస్తారు, ఇక్కడ ఇది చేసేయాలనుకుంటాను, అక్కడ కానీ ఓన్ లైఫ్లో ఏం చేయాలనుకోవట్లేదు, కానీ మనం ప్రచారం చేద్దాం. దేని గురించి ప్రచారం చేద్దాం. ఈరోజు ఇంకొకరు వచ్చారు, పాలకొండలో ఎక్కడో ల్యాండ్ మేము టెంపుల్ కడతాము, మీరు ఇస్కాన్. టెంపుల్స్ ఆర్ నాట్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ల్యాండ్, టెంపుల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ హార్ట్. వెన్ ద కన్స్ట్రక్షన్ ఇన్ ద హార్ట్ ఈస్ ఓవర్ దెన్ ఇట్ గెట్స్ మేనిఫెస్టెడ్ అవుట్ సైడ్ అనమాట. అది టెంపుల్స్ కట్టడం అనేది ఇదేం మీ కంపెనీ తాలూకా బ్రాంచ్ ఆఫీస్ కాదు, మా దగ్గర ల్యాండ్ ఉంది బ్రాంచ్ ఆఫీస్ పెట్టేద్దామా అని ఏమనుకుంటున్నారు. ఇది బ్రాంచ్ ఆఫీసెసా అంటే మీ హృదయంలో ఆ తపన, మీకున్న కృష్ణుడితో ఆ అనుబంధనం మీ జీవితంలో పాటించిన తర్వాత మీకు వచ్చిన ఇది ఎస్ ఐ వాంట్ కృష్ణకి నేను అందరికీ ఇవ్వాలి, అప్పుడు ఆ హృదయ మందిరం ఫస్ట్ కన్స్ట్రక్టెడ్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అప్పుడు అది ల్యాండ్లో స్టార్ట్ అవుతుంది. మన ల్యాండ్లో అసలు చాలామందికి ఈ మధ్యన అంటే సభాపరంగా ఇలా చెప్తున్నాను నేను ఏమనుకోవద్దు, కానీ చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మందిరానికి దానం ఇచ్చేసామనుకోండి ల్యాండ్ చుట్టూ కూడా ల్యాండ్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇస్కాన్లో జాయిన్ అయిన వాళ్ళకి అస్సలు బుద్ధి లేదు, అందుకోసమే కదా వాళ్ళు ఇస్కాన్లో ఉన్నారు. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళకి వచ్చి మేము ఇలాంటివి అన్నామనుకోండి వాళ్ళు హ్యాపీ అయిపోతారు, అవునా మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటున్నారని. మేము మూర్ఖులు కాదండి, ఏదో పల్లెటూరులో ఎక్కడో ల్యాండ్ చుట్టూ ఏదో ఉంటాయి ఇంకా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు. సో టెంపుల్కి ఇచ్చేస్తే ఇస్కాన్ అక్కడికి వచ్చింది, టెంపుల్ కడితే అప్పుడు ల్యాండ్ ప్రైస్ పెరుగుతుంది. బిజినెస్ ట్రాన్సాక్షనే తప్ప హృదయం నుంచి కృష్ణ కోసం అది ఎలా వస్తుంది. హృదయం నుంచి మీరు చాంటింగ్ చేస్తున్నారు, మీకు భక్తి ఉంది, కృష్ణుడి పట్ల ప్రేమ ఉంటేనే కదా మీ హృదయం నుంచి వస్తుంది. ఎస్ ఐ వాంట్ టు గివ్ కృష్ణ టు అదర్స్. మీ దగ్గర లేనిది మీ వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు. సో లేనప్పుడు కూడా అలాంటి ఆలోచన వచ్చిన టెంపుల్ కోసం అంటే దాని వెనక ఒక మెటీరియలిస్టిక్ డిజైర్ ఉంటుంది అంతే. సంథింగ్ మా ల్యాండ్ ప్రైస్ పెరగాలి, నాకుంది 1 acre దాంట్లో ఇస్తాను 20 cents కృష్ణకి, సో దట్ నా 1 acreకి ల్యాండ్ ప్రైస్ పెరుగుతుంది. What is the use? We have not come into ISKCON to know Krishna, understand Krishna, get knowledge of Krishna. No, to experience Krishna, to love Krishna. And ఎవరికైనా ప్రేమించాలి అంటే ఆ మనిషితో కొంచెం సమయం స్పెండ్ చేయాలి కదా, అప్పుడే ప్రేమ అనేది పెరుగుతుంది. సో మీరు చాంటింగ్ చేయాలంటే టైం లేదు, మీకు ల్యాండ్ ఇస్తాను, మీ కృష్ణుడి మీద ప్రేమ లేకపోతే ఎందుకు ఆయన కోసం. నాకెవరైనా అడుగుతున్నారు ఎందుకు టెంపుల్ కట్టాలి అనుకున్నా, ఫస్ట్ అడుగుతాను వై యూ వాంట్ టు కన్స్ట్రక్ట్ టెంపుల్, వై ఇదేమైనా ఫ్యాషనా. టెంపుల్ ఎందుకు కట్టాలంటే వెన్ యూ లవ్ కృష్ణ యూ వాంట్ టు గివ్ కృష్ణ టు అదర్స్. అంటే అందరికీ బట్ నీ దగ్గర లేనప్పుడు ఎలా ఇస్తావు అది నువ్వు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండ్ టు లవ్ కృష్ణ వీ హ్యావ్ టు స్పెండ్ టైం. మనకి 2 hours కూడా లేదు, మనం 24 hours 2 hours 16 rounds చేయమంటే కూడా నా దగ్గర టైం లేదంటే మీకేంటి కృష్ణుడి మీద ప్రేమ. ఎవరి మీద ప్రేమ ఉంటే మాట్లాడతారు కదండి. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడారా, మాట్లాడితే కదా గర్ల్ ఫ్రెండ్ అవుతారు. ఏదోటి మాట్లాడతారు, ఏమున్నావు, ఎలా, ఏం తిన్నావు, ఏం చేసావు. మళ్ళీ అది వాళ్ళతో టైం స్పెండ్ మన కృష్ణతో కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయాలి కదా. ఆ 2 hours హరే కృష్ణ మహామంత్రం చెప్తూ ఉంటే కృష్ణుని ప్రార్థిస్తుంటే అప్పుడే కదా పరస్పర ప్రేమ అనేది పెరుగుతుంది. సో ఆ చాంటింగ్ చేసినప్పటికీ ఎలా చేయాలి మనం, ఎందుకంటే
అన్ని వేదిక శాస్త్రాలు ఒక సారం, కృష్ణుడిని తెలుసుకోవడము, కృష్ణుడిని ప్రేమించడం. అండ్ కృష్ణుడిని ప్రేమించాలంటే కృష్ణుడితో టైంని స్పెండ్ చేయాలి. కృష్ణుడు టైం స్పెండ్ చేయాలంటే జపం చేయాలి, సేవ చేయాలి, కృష్ణుడు ఒక భక్తుల దగ్గర ఉండాలి, కృష్ణ ప్రసాదం, ఆ మొత్తం ప్రతిక్రియని మనం చక్కగా ఫాలో చేయాలి. సో ఈ చాంటింగ్ చేసినప్పటికీ ఎలా ఉండాలి ఆ చాంటింగ్? మనః సంస్కరణం ఫస్ట్ రూల్. సనాతన్ గోస్వామి అంటున్నారు ఫస్ట్ రూల్ ఆఫ్ చాంటింగ్. మనం చాంటింగ్ చేసే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది? నాకు ఎవరైనా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటే చేయండి. ఫస్ట్ థింగ్ ఏమవుతుంది, మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం మాలా బ్యాగ్ని చేతిలో పట్టుకొని చాంటింగ్ చేయడం స్టార్ట్ చేసి ఏమవుతుంది? నిజాయితీగా చెప్పండి. నిద్ర వస్తుంది. ఎస్, కరెక్ట్. సరోజా, ఎస్, ఆలోచన వస్తుంది. కరెక్ట్. అండ్ మామూలు ఆలోచన కాదు, సూపర్ ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు రాలేని ఆలోచనలు మార్నింగ్ చాంటింగ్ చేసినప్పుడు వస్తాయి. అండ్ మనకు కూడా అనిపిస్తుంది ఈ ఆలోచన నాకు ఎప్పుడు ముందు రాలేదే, సూపర్ ఐడియాస్ కూడా వస్తాయి అప్పుడే. అప్పుడే అనుకుంటా నేను ఇంత తెలివైన వాడా, అసలు ఎంత మంచి ఆలోచన వచ్చింది అనిపిస్తుంది కదా. చాంటింగ్ చేసినప్పుడు వాక్ చేసి ఏం చూసినా కూడా మంచి మంచి ఐడియాస్ వస్తాయి. దీన్ని ఇలా చేస్తే బాగుంది, అలా చేస్తే ఇలా చేస్తే అలా చేస్తే, అన్ని బిజినెస్ ఐడియాస్, ఈ ఐడియాస్, అన్ని ఐడియాస్ చాంటింగ్లో వచ్చేస్తాయి కదా. ఏం చేయాలి అప్పుడు? ఆ ఐడియాస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మన మనసుని బ్యాక్ తీసుకురావాలి. అదే మన పని. మనః సంస్కరణం అంటే వాండరింగ్ మైండ్ని మళ్ళీ వెనక తీసుకొని రావడం, అదే మన పని. మాతాజీ నా మైండ్ ఇటు వెళ్తుంది మాతాజీ, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. వెరీ నైస్, యు ఆర్ ఆనెస్ట్. కానీ మైండ్ ఇటు వెళ్ళినా కూడా దాన్ని ఇటు వెళ్ళడానికి నేను అలౌ చేస్తున్నానంటే మీరు ఆనెస్టే కాదు, మీరు షేమ్లెస్ కూడా. ఎందుకంటే వెళుతుంది, బాగుంది, వెళుతుంది అని మీరు దిగజారిపోలేదు, వెళ్ళినా మీరేం చెయ్యట్లేదు, అప్పుడు మీరు దిగజారిపోయారు. అందరికీ వెళ్తుంది. యాక్చువల్గా మీ చాంటింగ్ చేసినప్పుడు మీ మైండ్ ఇటు వెళ్ళట్లేదా? ఒకవేళ వెళ్ళట్లేదు అనుకోండి, ఇక్కడ ఎవరైనా ఉన్నారో మాతాజీ నా మైండ్ ఎక్కడికి వెళ్ళదు చాంటింగ్ టైంకి, ప్లీజ్ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, సమ్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మైండ్ అనేసరికి వెళ్తుందండి. లేదంటే మీకు మేబీ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, మైండ్ అయితే వెళ్తుంది. వెళ్ళడాంట్లో తప్పు లేదు, మీరు దాన్ని వదిలేస్తే తప్పు. దాన్ని మళ్ళీ తీసుకురావాలి, వెళ్తూ ఉంటుంది. ఒక పైలట్ ఫ్లైట్ని నడిపించినప్పుడు ఏమవుతుంది? ఆ ఫ్లైట్ ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది, దాని అదే పని. ఒక డ్రైవర్ స్టీరింగ్లో ఏం చేస్తాడు? వదిలేస్తే గాడి ఇటు వెళ్తుంది. స్టీరింగ్ అంటే మళ్ళీ గాడిని స్ట్రేట్ చేస్తూ వెళ్ళిపోవాలి. అది మన మైండ్. ఇటు అటు వెళ్ళిపోతుంటే దాన్ని మళ్ళీ తీసుకురావాలి. అది మన పని. ఒకవేళ ఎవరైనా అది చేస్తారంటే కృష్ణ ఈజ్ వెరీ హ్యాపీ విత్ యూ, డోంట్ వరీ. నా మైండ్ వెళ్ళిపోయిందని బాధపడొద్దు. నా మైండ్ వెళ్ళిపోయినా కూడా నేను మళ్ళీ తీసుకురావడానికి గట్టిగా ప్రయత్నించాను. మీ స్ట్రగల్కి కృష్ణ క్లాప్స్ ఇస్తారు. ఎస్, హీ ఈజ్ ట్రయింగ్ హిస్ బెస్ట్. సో అందుకోసం చాంటింగ్ చేసినప్పటికీ రెండు విషయాలు. ఒకటి పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఒకటి సర్కిల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే యాక్చువల్గా ఐడియల్గా ఏముంటుందంటే, యాక్చువల్గా మనకి ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం రెండు వైపులు రాసి ఉంది కదా. పర్ఫెక్ట్ ఏంటంటే హరే కృష్ణ మహామంత్ర వైపు అలా చూస్తూ దాన్ని చదువుతూ ఉండాలి. ఓకే, లేదంటే కంప్లీట్గా ఐస్ క్లోజ్ చేసి ఫోకస్ చేయాలి. 3 థింగ్స్ అవ్వాలి మీ చాంటింగ్లో. 3 థింగ్స్. చాంట్ లౌడ్లీ, గట్టిగా చాంట్ చేయాలి. హియర్ కేర్ఫుల్లీ, మీరేదైతే జపం చేశారో దాన్నే సరిగ్గా వినండి. ప్రనౌన్స్ క్లియర్లీ. ఈ 3 థింగ్సే చేయండి. గట్టిగా జపం చేయండి, సరిగ్గా వినండి, పర్ఫెక్ట్గా ఉచ్చారణ చేసుకోండి, అంతే. హరే కృష్ణ చేయకుండా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, అలా చేస్తూ ఉండండి చాలు. సో ప్రభుపాద అదే అన్నారు, మనం ఏదైతే జపం చేస్తున్నారో దాన్ని పర్ఫెక్ట్గా వినండి. ప్రభుపాద సెడ్ యూ లిసన్, ఎవ్రీథింగ్ విల్ బీ క్లియర్. మీరు వింటూ ఉండండి, అంతా క్లియర్ అయిపోతుంది. హరినామాన్ని వినాలి. అందుకోసం కొంతమంది డివోటీస్ ఇలా చేసుకుంటారు, ఒక చేతిని ఇలా పెట్టుకుంటారు వాళ్ళ ఇయర్స్ మీద. అప్పుడు బయట సౌండ్ ఏది వినిపించుకుంటే వాళ్ళకు ఓన్లీ వాళ్ళ జపమే వినిపిస్తుంది అనమాట. దట్స్ అ పర్ఫెక్ట్ వే ఆఫ్ డూయింగ్. సో పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే కృష్ణుడి మీద ఫోకస్ చేసి చాంటింగ్ చేయడం. కానీ ఒకవేళ అది చేయలేకపోతున్నాం, ఓకే, నో ప్రాబ్లం. పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ లేకపోయినా సర్కిల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్లో తిరగడానికి మైండ్కి అలౌ చేయండి. సర్కిల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏదైతే కొన్ని విషయాలు కృష్ణ సంబంధించిన విషయాల వరకు దాన్ని అలౌ చేయండి. దానికైనా బయటికి కాలేస్తే మళ్ళీ లాగండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు టెంపుల్లో చాంటింగ్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఫోటో చూస్తారు దామోదర్ ఫొటోస్ మీరు చూస్తున్నారు, కృష్ణ ఇస్ బ్యూటిఫుల్, హరే కృష్ణ కృష్ణ, ఆ యశోద లీలా, ఓకే, అంతవరకు మీరు అలౌ చేయండి. కానీ మనకు ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ దామోదర్ లీలా చూసిన వెంటనే దామోదర్ మాసం వచ్చేస్తుంది, బాబు ఏ రోజు మంగళారతికి వచ్చేయాలంటే రాత్రి తొందరపడ మా ఆవిడ పడుకోదు, నేనేం చేయాలి, మళ్ళీ ఆవిడ, అంతే. ఇప్పుడు ఇక వేరే విషయానికి వెళ్ళిపోతాం మనం.
వాళ్ళ మళ్ళీ గట్టిగా లలలల కంబ్యాక్. మనం ఎక్కడున్నాం? దామోదర్ లీలను మనం మంగళారతి వరకు ఎక్కడికి వెళ్ళిపోయాము. అలా వెళ్ళిపోకూడదు. మన మైండ్ అది మనకు అసలు అర్థం కాదు. మనం దేవుడి దగ్గర కూడా నిలబడితే మనం అనుకుంటాము మనం అలా ప్రార్థన చేసిన కానీ ఆ ప్రార్థనలో మనం ఎక్కడికో వెళ్ళిపోయాము. మొత్తం అంతా సింగపూర్, అయోధ్య, ఇక్కడ మొత్తం వరల్డ్ టూర్ చేసి వచ్చేస్తాం. మన పక్క వాళ్ళు అనుకుంటారు, బాబోయ్ ఎంత బాగా ప్రేయర్ చేస్తున్నారో, ఎంత బాగా ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు మన మనసు మొత్తం అంతా వరల్డ్ టూర్లో వెళ్ళి వచ్చేసింది. సో అది అలా చేయదు. నాకు గుర్తుంది, మేము ఎప్పుడైతే పాండురంగపురంలో కొత్తగా సెంటర్ పెట్టినప్పటికి అనిరుద్ధ్ చిన్నోడు, ఓన్లీ 4 years. అప్పుడు 4 years అంటే 4 years అబ్బాయిని ఎలా పట్టుకోవాలంటే తను వినడు కదా, అలా 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 ఆడుకునేవాడు అనమాట. ఆడుకుంటే మళ్ళీ నేను ఎలా ప్రీచింగ్ చేయాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళతో నేను మాట్లాడాలి కదా. సో నాకు గుర్తుంది, అక్కడ మాకు ఒక గార్డెన్ ఉండేది పాండురంగపురం సెంటర్లోనే. సో అప్పుడు ఏంటంటే నేను ఎవరితో మాట్లాడిన కూడా నా ఒక్క ఐస్ మాత్రం అనిరుద్ధ్ మీదే ఉంటుంది, ఇటు చూస్తూనే ఉంటాను. తను ఆ గార్డెన్లో ఆడుకుంటూనే ఉంటాడు. తను ఆడితే నేనేమన్నాను, నేనైతే మాట్లాడుతూ ఉంటాను ఎవరో మాతాజీస్తోనే. కానీ ఎప్పుడైతే తను అక్కడ ఒక చిన్న గేట్ ఉండేది, ఆ గేట్ దాటాడంటే నేను ఆపుతానే, కమ్ బ్యాక్, అంతే, అంతవరకే అలౌడ్. గేట్ దాటాడంటే ప్రమాదం, ఎందుకంటే అక్కడ కార్స్ వస్తూ ఉంటాయి. అది బీచ్ రోడ్ అనమాట పాండురంగపురం. సో అది మన మైండ్కి అలానే ఓకే, ఎంతవరకు అలా అలా కొంచెం వెళ్ళిపోతుంది ఓకే, ఎందుకంటే మరీ గట్టిగా పట్టుకోలేము మైండ్ని. కానీ మరీ మనం ఎక్కడైతే చూస్తున్నాం, ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ అదర్ డైరెక్షన్, మళ్ళీ పట్టుకొని వెనక రండి, మళ్ళీ పట్టుకొని వెనక తీసుకురండి, అంతే పని చేయాలి. మనః సంస్కరణం, మనాన్ని మళ్ళీ 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 దాన్ని వెనక తీసుకొని రావాలి. మైండ్ మంచి మంచి ఐడియాస్ జపం టైంకి తీసుకొస్తుంది. ఎందుకు నేను దానికి ఒక ఆన్సర్ చెప్తాను. ఒక స్వీట్ షాప్ వాడు ఉండేవాడు, మంచిగా స్వీట్స్ అమ్ముతున్నాడు. తన దగ్గర చాలామంది వర్కర్స్ ఉన్నారు. తన వర్కర్స్కి మంచి శాలరీ ఇస్తున్నాడు, హ్యాపీగా బోనస్ కూడా ఇస్తున్నాడు. కానీ తనకు ఒక్కరోజు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది, నేనేంటి వీళ్ళకి ఇంత జీతం ఇచ్చేస్తున్నాను, బోనస్ ఇస్తున్నాను, ఇంత డబ్బులు ఇచ్చేస్తున్నాను, పక్క ఎన్నో స్వీట్ షాప్స్ ఉన్నాయి, వాళ్ళైతే అంత డబ్బులు ఇవ్వట్లేదు, నేను మురుకుడు అయిపోయాను, వీళ్ళు నాకు మోసం చేసేసాడు, చాలా డబ్బులు ఇచ్చేస్తున్నాను. వెంటనే వర్కర్స్ అందరినీ పిలిచేసి, ఇగోండి మీ శాలరీస్ డిక్రీస్ చేసేస్తున్నాను, ఇగోండి ఇప్పుడు మీకు బోనస్ ఉండదు. సో అప్పుడు వాళ్ళు కూడా సరే 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 అయితే అని వాళ్ళు ఒప్పుకున్నారు, అయిపోయింది పని, హ్యాపీగా ఇంకా పని అవుతుంది. మళ్ళీ కరెక్ట్గా దివాళీ వచ్చింది. దివాళీ అప్పటికి ఫుల్ స్వీట్స్ ఆర్డర్ ఉంటాయి కదా. ఎప్పుడైతే దివాళీ టైం ఫుల్ ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వర్కర్స్ అందరూ వచ్చారు, సార్ మేము మానేస్తున్నాం, సార్ మేము మానేస్తున్నాం, సార్ ఏంటి మానేస్తున్నాం, ఇప్పుడు నాకు చాలా ఆర్డర్స్ ఉంది, లేదు సార్ మీరు నాకు మళ్ళీ మాకు జీతం అది ఇవ్వకపోతే మేము మానేస్తాం. లేదు లేదు ఇస్తాను ఉండండి మీరు మానవద్దని. సో వీళ్ళు ఎంత ఇంటెలిజెంట్గా ఉన్నారు కరెక్ట్ టైంకి. అలానే మన మనసుకి మనం చెప్పామనుకోండి, ఇగో ఇప్పుడు నుంచి మనము కృష్ణుని పూజించాలి, జపం చేసుకోవాలి, బాగుండాలి, సరే బాగానే ఉందాం. కానీ ఎప్పుడైతే మనం జపం మొదలు పెడతాం వాళ్ళకి దివాళీ అనమాట, మార్నింగ్ టైం. ఇప్పుడు వెంటనే మనసు మనకి ఇక్కడ 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 అక్కడ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇప్పుడు నాకు ఆ మనసు చాలా అవసరం, ఎందుకంటే నేను జపం చేయాలి బాగా, నాకు ఇప్పుడు నీ హెల్ప్ కావాలి మనసు ప్లీజ్. అప్పుడు మనసు ఇటు లేదు, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని. అందుకోసం వీలైన వరకు మార్నింగ్ టెంపుల్లోనే చాంటింగ్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే బయట తిరిగి చాంటింగ్ చేస్తే నానా ఆలోచనలు వస్తాయి. ఇది చూస్తే ఒక కార్ చూస్తే ఒక ఆలోచన, ఈ పిల్లర్ చూస్తే ఒక ఆలోచన, ట్యూబ్లైట్ చూస్తే ఒక ఎన్నో ఆలోచనలు వస్తాయి. సో చేయొచ్చు, మనకి సేవ ఉన్నప్పుడు మనకు ఆలోచనలు రావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే 2 hours 24 hours 24 గంటల్లో 2 గంటలు కృష్ణుడికి ప్రేమించాలి. కృష్ణుడు తప్ప ఇంకెవరి గురించి ఆలోచించకుండా టెంపుల్ లోపల కూర్చొని ప్రభుపాదుల వైపు చూస్తూ ప్రభుపాద్కి శక్తి అడుగుతూ గట్టిగా 2 hours మూమెంట్ చేయకుండా, ఆ తర్వాత ఏమవుతుంది, హోల్ డే మీరు పవర్ఫుల్గా తయారైపోతారు. ఎవరైతే ఆ 2 hours మార్నింగ్ చాంటింగ్ చేసుకుంటారో వాళ్ళు శరీరం మీద ఒక కవచం లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఎన్ని బాణాలు వేసినా కూడా వాళ్ళకి ఏమీ అవ్వదు. కానీ ఎవరైతే జపం చేయకుండా ఈ భౌతిక ప్రపంచంలో అడుగు పెడుతున్నారు, వాళ్ళు ఆఫీసెస్, జాబ్స్, బాస్ దగ్గర, అప్పుడు ఏంటంటే ఆ కొలీగ్స్ ఒకటి ఏదైనా వేస్తే అప్పుడు నొప్పిగా ఉంది, ఇలా మాట్లాడారేంటి నా బాస్, ఇతనేంటి ఇలా చెప్పాడు, అతనేంటి ఇలా చేశాడు, అన్ని రకాలుగా మనకి పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ ఎవరైతే వాళ్ళు 16 rounds మార్నింగ్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు కవచం వేసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఎవరు ఏమనినా కూడా మనం ఇలా, అదే మేము కాలేజ్లో ఉన్నప్పుడు రజనీకాంత్ మూవీస్ చాలా చూస్తాం. తన మీద ఎవరైనా బుల్లెట్ వేసినా కూడా అలా మూలో తీసుకుని అలా పడేస్తారు. మనం అప్పుడు అలా అయిపోతాం అనమాట, వేయండి ఇంకా అలా పడేస్తాం మనం సింపుల్గానే. అంత పవర్ఫుల్ అయిపోతాం, ఎందుకంటే వీఆర్ చాంటింగ్, వీఆర్ కనెక్టెడ్ టు కృష్ణ. మనం మార్నింగ్ కృష్ణతోని ఆ 5 AM క్లబ్ మెంబర్ అయిపోతే ఆ 9 AM క్లబ్లో వెళ్ళినప్పటికీ మనం పవర్ఫుల్గా ఉంటాం, ఇంకెవరు మనకి ఏమీ చేయలేము. కానీ ఆ 5 AM క్లబ్ మెంబర్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఆ 9 AM క్లబ్ లోపలికి వెళ్ళినప్పటికీ ఇతను ఇలా అన్నాడు, అతను ఇలా అన్నాడు, ఇలా అవుతుంది, అలా అవుతుంది, విల్ బి సో అన్హ్యాపీ, సో సాడ్. ఎందుకంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ మన మీద బాణము వేస్తూనే ఉంటుంది. సో మార్నింగ్ మనం మనల్ని మనం ఇచ్చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్,
మనః సంస్కరణ. మనము మంచిగా వినాలి, మంచిగా చేయాలి. మనసు ఇటు వెళ్ళిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ మనసుని లాగి కృష్ణుడు ఒక చరణారవిందలో పెట్టాలి. నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాము. శౌచం, మనసుని పరిశుభ్రంగా క్లీన్గా ఉంచాలి. ఎలా అయితే మన శరీరాన్ని 3 సార్లు స్నానం చేసుకుంటాము, క్లీన్గా ఉంచుతాము, బట్టలు కూడా మంచిగా ఏరియల్తో క్లీన్ చేసుకుంటాము, కంఫర్ట్ వేస్తాము, మంచి స్మెల్ వస్తుంది. అలా మైండ్ కూడా మంచి స్మెల్ రావాలి, క్లీన్గా ఉండాలి. ఎవరి మీద ఎటువంటి చెడు ఆలోచనలు పెంచుకుంటా చాలా సింపుల్గా చాలా హ్యాపీగా ఉండాలి. మనం మనసు క్లీన్ ఉంటే కదా, క్లీన్ మనసులో కృష్ణుడు నివసించగలుగుతాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ శౌచం. చెడు ఆలోచనలు వస్తాయి, రాదని కాదు, ఎందుకంటే మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా, ఏదోటి వస్తాయి. కానీ దాన్ని ఉంచకూడదు, వెంటనే తరిమేయాలి, వెంటనే పడేయాలి. ఎలా అయితే లేడీస్ ఒక్కొక్కసారి పార్టీకి వెళ్ళినప్పుడు కాస్ట్లీ సారీ వేసుకుని ఉన్నారు, దాని మీద ఏదో టీయా కాఫీయా ఏదైనా ఒక కోకోనట్ వాటర్ పడిపోతే వెంటనే లేడీస్ బాత్రూమ్కి వెళ్ళిపోయి ఇలా వాష్ బేసిన్లో అయినా ఇలా కడిగేస్తారు. ఎందుకు? మాతాజీ ఆ డాగ్ అలా ఉంచేసామనుకోండి గంట వరకు, తర్వాత పోదు, ఇప్పుడే వెంటనే వాటర్తో కడిగేస్తే పోతుంది. అలానే మన చెడు ఆలోచనలు కూడా దానికి కొంతసేపు టైం ఇచ్చామనుకోండి, పర్లేదు అంటే అప్పుడు ఇంకా అది సెట్ అయిపోతుంది, అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. వచ్చిన వెంటనే తరిమేయాలి, ఒక రూల్ పెట్టుకోవాలి. చెడు ఆలోచన వచ్చిన వెంటనే గోవింద 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 వెంటనే ఓకే అది పోతుంది, వెంటనే ఆ ఒక చెడు ఆలోచన పోతుంది. ఉంచకూడదు. నాకు గుర్తుంది, మేము కొత్తగా సెమినార్ హాల్ ఓపెన్ చేసినప్పటికీ చాలామంది బర్త్డే పార్టీ చేసుకుంటాము, ఇది చేసుకుంటాము. మేము అప్పుడు ఒక రూల్ పెట్టుకున్నాం, మీరు చేయొచ్చు పార్టీ, కానీ మీరు నెయిల్ వేయకూడదు. బలూన్స్ వేసినప్పటికీ సెలో టేప్ వేయండి, నెయిల్ వేయకూడదు. నెయిల్కి ఏమంటారు తెలుగులో? మేక్ వేయకూడదు. ఎందుకంటే సెలో టేప్ అంటే దాన్ని తీసేయగలుగుతాం, మేక్ వేస్తే హోల్ పడిపోతుంది. సో ఆలోచనలు రావచ్చు, తరిమేయాలి. అది మేకలాగా హోల్ వేసేస్తే ప్రాబ్లం. సెలో టేప్ అయితే తీసి పడేయగలుగుతాం అనమాట. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. శౌచం, మైండ్ని ఎప్పుడు చాలా క్లీన్గా ఉంచాలి. ఎవరి పట్ల ఎటువంటి చెడు ఆలోచనలు, ఎవరి పట్ల అసూయ, ఎవరి పట్ల కోపం, లోభం, మోహం అలాంటివి మనము ఉంచకుండా దాన్ని చాలా దీనిగా ఉంచాలన్నమాట. చాలా సింపుల్గా మనము ఉంచాలి. మైండ్ని సింపుల్గా ఉంచాలంటే ప్రతి పరిస్థితిలో మనం చాలా సింపుల్గా బిహేవ్ చేయాలి. మనం ఏంటంటే చిన్న విషయాన్ని చాలా పెద్దగా తీసుకొస్తాం. నాకు గుర్తుంది, ఒక శ్రీల ప్రభుపాద ఒక జీవితంలో ఒక పాస్ట్ టైము, ప్రభుపాదకి కచోరీస్ అంటే చాలా ఇష్టం. సో ఒకరోజు కచోరీస్ తినేటప్పటికి చాలా టేస్టీగా ఉన్నాయి. సో ప్రభుపాద అన్నారు శిష్యుడితోనే, ఈ కచోరీస్ నాకు చాలా ఇష్టమైంది, 3 కచోరీస్ నాకు రేపటి కోసం ఉంచే, నేను రేపు మళ్ళీ తింటాను. సరే ప్రభుపాదని కిచెన్కి వెళ్ళారు. కిచెన్లో ఒక మాతాజీ ఉన్నారు. మాతాజీ ఇక్కడ 3 కచోరీలు పెడుతున్నాను, ఎవరు తీసుకోకూడదు, ప్రభుపాద రేపు తింటారన్నారంటే, ప్రభుజీ నాకు చెప్పొద్దు ప్రభుజీ, ఫస్ట్ నాకు చాలా సేవలు ఉన్నాయి అని, అది కూడా ప్రసాదమా, ఎవరైనా తినేస్తారు దానిలో ఉంటే, ప్లీజ్ ప్రభుజీ నాకు సంబంధం లేదు, మీరే చూసుకోండి. మళ్ళీ ప్రభుపాద సేవ కదా మాతాజీ, మీరు కొంచెం చూసుకోవచ్చు కదా ప్రభుజీ, నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకు సంబంధం లేదు, మీరు ఎక్కడైనా దాచేసేయండి దాన్ని, నేను చూసుకోలేను, నాకు చాలా పని ఉంది అని ఇద్దరు ఇలా వాదించినా, నాకు తెలియదు ఇక్కడ పెడుతున్నాను చూసుకొని తను వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ప్రభుపాద అడిగారు నా కచోరీస్, తను కిచెన్కి వెళ్ళారు. మాతాజీ కచోరీ నాకు తెలియదు, అక్కడే ఉంది, మీరు ఎక్కడ పెట్టారు అక్కడే ఉంది, చూస్తే అక్కడ లేదు. మాతాజీ కచోరీస్ ఎక్కడ ఉన్నాయి నాకు తెలియదు. వీళ్ళిద్దరు వాదిస్తే మాతాజీ అన్నారు, ఇప్పుడు నేను ప్రభుపాదకి ఏం సమాధానం చెప్పాలి? మాతాజీ అన్నారు, చెప్పు, పిల్లి తినేసిందని చెప్పు. ఇతను వెళ్ళాడు లోపలికి. ప్రభుపాద అడిగారు, ఎక్కడ నా కచోరీ? ప్రభుపాద కచోరీ పిల్లి తినేసింది. ప్రభుపాద, ఎవరైతే అలా మాట అన్నారు పిల్లి తినేసింది, ఆవిడే తినేసింది అని అన్నారు. అప్పుడు వెంటనే ఈయన వెళ్ళి ప్రభుపాద అన్నారు, ఎవరైతే ఆ మాట అన్నారు తనే తినారు అని. సో ఇప్పుడు మీరు మనం ఎవరైనా ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తాం? ఇంత మాట అన్నారా, ఇంత సేవ చేస్తున్నాను, నాకేంటి అది 3 కచోరీలు, నేనే వంట చేసినప్పటికీ నేను నా కోసం చేయలేనేంటి? ఇంత చేసిన ప్రభుపాదకి చివరికి నాకు అంత మాట చెప్పేశారా? నేను అబద్ధం చెప్తానా నా గురువుకి? అలాంటి ఏమీ చేయలేదు ఆవిడ, ఏమీ చెప్పలేదు. ఏమన్నారు ప్రభుపాద్, ఎందుకు 3 కచోరీల కోసం గొడవ, నేను ఇప్పుడే చేసేస్తాను, మళ్ళీ కచోరీ చేసేస్తారు, వెంటనే చేసేసి ఇగో వెళ్ళు ఇచ్చే ప్రభుపాద్కి, అంతే హ్యాపీగా సింపుల్గానే, దానికి పెద్ద ఇష్యూ ఏం చేయలేదు. వెంటనే ప్రభుపాద దగ్గరికి వెళ్ళి ఇస్తే ప్రభుపాద అన్నారా, నిన్నటికైనా ఈ కచోరీ ఇంకా టేస్టీగా ఉంది, చాలా బాగుందని అన్నారు. సింపుల్గా అయిపోయింది కదా. కానీ మనం అలాంటి విషయం మన జీవితంలో జరిగితే ఇంకా 15 రోజులు టెంపుల్కే రాము. జ్యోతమ్మ నేను ఇంకా రాను, జ్యోతమ్మ చాలా ఇంక సరిపోయింది, నేను చేసిన సేవకి నాకు ఇక్కడ విలువ అనేది లేదు, ఒక కచోరీ కోసం నాకు ఇంత పెద్ద మాట అనేసారు, నేను ఇంకా రాను, ఏమనుకుంటున్నారు? ఇంకా అంతే. పాపం జ్యోతి ఏం చేస్తుంది, విన్నాను, సరే ప్రభుజీ సారీ ఏదో ఏమీ లేదు, నేను ఇంకా రాను.
ఇక్కడ అందరికీ ఎలా ఉందంటే, మీకు ఎలా చెప్పాలంటే, డివోటీస్ అందరికీ జ్యోతక్క అంటే వాళ్ళు ఒక స్ట్రెస్ బలూన్ అనమాట. ఏమైనా కూడా వెంటనే ఆవిడకి ఫోన్ చేసాడేమో, 10 మాటలు ఆవిడకి గట్టిగా అరిచాడేమో, పెట్టేయడేమో, వాళ్ళు శాంతి అయిపోతుంది. ఆవిడ ఏమైనా కూడా ఆవిడ చెప్పేసాము, ఇంకా అయిపోయింది. ఆవిడ ఏం చేయాలి, ఇంకా అందరిది స్ట్రెస్ బస్టర్ అనమాట. వినేయాలి అనమాట అందరి మాటలు. అది రాంగ్ కదా, చిన్న విషయము, ఓకే అయిపోయింది, సరే దట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. See, for a healthy body, you require a healthy mind. And for a healthy mind, please don't mind. Ante. Please don't mind. Simple. చిన్న విషయాలు, ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు, ఓకే ఏం చెప్పారు, వాట్స్ ద సొల్యూషన్, అంతేనా, నేను చెయ్యాలా, సరే చేసేస్తాను, అయిపోయిందా, మ్యాటర్ అక్కడే క్లోజ్. ఇంకా కచోరీ మాట రాకూడదు. మనం ఏంటంటే 10 years వరకు కూడా అది 1975లో 3 కచోరీస్ గురించి జ్యోతి నువ్వు అలా అన్నావు కదా జ్యోతి అని అంటాం మనం. అసలు అందుకోసం మనహ శౌచం లేదు, క్లీన్ లేదు. ఎవరికైనా అడిగితే 10 years బ్యాక్ మాట, 15 years బ్యాక్ మాట, 20 years బ్యాక్ నాకు లడ్డు ఇవ్వలేదు జన్మాష్టమికి, నేను నా డోనర్స్కి ఇవ్వాలి కదా, ఇలా చేసావు అలా చేసావు, మా చుట్టాలు వచ్చినప్పుడు VIP దర్శనం ఇవ్వలేదు, ఇచ్చేసారు. సో మచ్ is there in your little mind. And now you are asking, why my chanting is not happening? It will not happen, sir, because మీ మైండ్లో చాలా వస్తువులు ఉన్నాయి. Why not you close it, close the file. ఇది జరిగింది, ఓకే జ్యోతి మాతాజీ, ఏంటి ఇదే నా తప్పు, ఓకే వాట్ షుడ్ ఐ డూ నౌ, ఇది చేయండి ప్రభుజీ, సరే చేస్తాను, మ్యాటర్ క్లోజ్ ప్రభు మాతాజీ, ఓకే డన్, క్లోజ్, ఫినిష్, నౌ నెక్స్ట్. ఎవరైతే అలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంటుంది, దే విల్ ప్రోగ్రెస్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. నెవర్ స్మాల్ మ్యాటర్స్, వెరీ చీప్ థింకింగ్, స్మాల్ మ్యాటర్స్ని అస్సలు పెద్ద చేయకూడదు. అక్కడ దాని సొల్యూషన్ ఏంటి, ఇదే నా సొల్యూషన్, ఓకే డన్, అయిపోయిందా, క్లోజ్ ఇట్. దాన్ని మళ్ళీ దాన్ని పునశ్చరణ చేసి దాన్ని మళ్ళీ ఆలోచించి మళ్ళీ 10 మంది చెప్పండి. మీకు తెలుసా మొన్న కచోరీల గురించి ఏమైంది, అసలు మీకు తెలుసా, అసలు మీకు తెలియదా, అరే మీరు మిస్ అయిపోయారు, మొన్న కచోరీలు ఏమైందంటే ఇంకంతే, మొత్తం ఆ కచోరీ విల్ బికమ్ ద హాట్ టాపిక్ ఇన్ ద టెంపుల్. బట్ హౌ ఇంటెలిజెంట్ దిస్ లేడీ ఈజ్. What is the problem? Kachori, I'll make it. Finished up. Let's close this. That's the way to progress, right? So, for a healthy body, healthy mind. And for healthy mind, please don't mind. Please don't mind. Small things, please don't mind. Just keep moving. Forget, forgive. Keep moving. We have more important things to do in this world. మన దగ్గర టైం తక్కువ ఉంది. So many things we have to do. చిన్న విషయాలు please don't mind. So that way we have to keep manaha saucham. Fault finding mentality ఉండకూడదు, ఎవరు దోషాలు చూడకూడదు, ఎవరిని నిందించకూడదు. హిజ్ హోలీనెస్ రాధా గోవింద స్వామి మహారాజ్ ఒక మాట అన్నారు. ఎప్పుడైతే నేను ఆ మాట విన్నాను, ఐ వాజ్ షాక్డ్. ఆయన అన్నారు, ఎవరైనా భక్తుల్ని నిందిస్తున్నారంటే వాళ్ళు నోటి నుంచి మలమూత్రాలు విసర్జిస్తున్నారు. అండ్ మన నోటి నుంచి మలమూత్రాలు విసర్జిస్తే ఆ నోటి నుంచి హరినామాన్ని మనం ఎలా చేస్తాం? బీ వెరీ కేర్ఫుల్. ఏ డివోటీస్ని ఫాల్ట్ చూడకుండా ఈ ఒక నాలుకని భగవంతుడు ఒక నామస్మరణంలోనే మనము ఉపయోగించాలి. ఇంకా ఎవరి గురించి మనము మాట్లాడకూడదన్నమాట. సో లైక్ దాట్ సి ఫాల్ట్, ఎవరిదైనా ఫాల్ట్ వెతుకోవడం చాలా ఈజీ. ఒకవేళ మనం ఇప్పుడు సముద్రం దగ్గరే ఉంటున్నాం, ఒకవేళ మనం అందరూ బోట్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, వాటర్ ఎక్కడుంది, చలో అందరు వెతుకోండి, ఎవరెవరు వాటర్ చూసారు చేతెత్తండి అంటే మీరు నవ్వుతారు. వాటర్ వెతకూడదు ఏంటి మాతాజీ, వాటర్ ఉంది ఒకవేళ నేను అన్నాను అనుకోండి, దీనిలో ద్వీపం ఎక్కడుంది వెతుకోండి అంటే అప్పుడు అది వెతుకోవాలి. సముద్రం మధ్యలో ద్వీపం ఎక్కడుంది. అలానే ఈ కలియుగంలో ఎవరిదైనా దోషాలు చూడండి అంటే నీళ్ళు చూసినట్లు. మీరు సముద్రం మధ్యలో ఉంటే నీళ్ళు కనిపించదా? మీరు కలియుగంలో ఉంటే దోషాలు కనిపించదా? ఈజీగా కనిపిస్తాయి. ఎందుకంటే కలి దోష నిధే రాజన్, కలియుగ దోష నిధి రాజన్ అస్తి ఏక మహాగుణ అన్నారు కదా. సో ఈ కలియుగంలో చాలా దోషాలు ఉన్నాయి. ఎవరి దోషం చూడడం దాంట్లో మీ గొప్పతనం ఏమీ కాదు. ఈరోజు మీరు నాకు వచ్చి మాతాజీ ఇతనిలో ఈ దోషం ఉంది, ఇతనిలో ఈ దోషం, దాంట్లో మీ గొప్పతనం ఏముంది? సముద్రం లోపల నీళ్ళు అందరికీ కనిపిస్తుంది దోషాలు. కానీ మీరు నా దగ్గరకు వచ్చి మాతాజీ మీకు తెలుసా ఈ డివోటీలో ఎంత మంచి గుణం ఉంది, ఓ దట్స్ మీన్స్ యు ఆర్ స్మార్ట్ పర్సన్. ఎందుకంటే సముద్రం లోపల మీరు ద్వీపాన్ని వెతుకున్నారు. అన్ని దోషాల్లో కూడా మీకు ఒక మంచి గుణం కనిపించేసింది ఆ డివోటీలో. మాతాజీ ఈ డివోటీలో ఈ మంచి గుణం ఉంది, మాతాజీ ఆ డివోటీలో ఈ మంచి గుణం ఉంది, ఇతను ఇలా కృష్ణ సేవ చేయగలుగుతాడు. అయితే మీరు బుద్ధిమంతులు.
వెరీ సింపుల్. మీ దగ్గర ఒక బాస్కెట్ ఉంది, మీరు కావాలంటే అందరి మలమూత్రాలు ఎవరెవరైతే డర్టీ ఫాల్ట్స్ ఉన్నాయి అన్నీ తీసుకొని మీ బాస్కెట్లో పెట్టుకోండి, మీకే వాసనం వస్తుంది. లేదు మీరందరి మంచి గుణాలు తీసుకొని ఇతంది ఒక మంచి గుణం, ఇతంది ఒక మంచి గుణం అని మీ బాస్కెట్లో వేయండి, అప్పుడు మీరు రిచ్ అయిపోతారు. మీ దగ్గర అందరి మంచి గుణాలు ఒక బాస్కెట్ ఉంటుంది, మీరు ఎంచుకోండి మీకేం కావాలి. సో వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరిని అప్పుడు మన మైండ్ శౌచం క్లీన్గా ఉంటుంది. ఆల్వేస్ అందరిది మంచి గుణాలు చూడాలి, అందరితో మంచిగా వ్యవహరించాలి, వినయంగా ఉండాలి, ఎవరి గురించి తప్పు మాట్లాడకూడదు, ఎవరి దోషాలు చూసుకోకూడదు, చిన్న విషయాల్ని పెద్ద చేయకుండా వెంటనే దాన్ని అక్కడికక్కడ సర్దేసి మర్చిపోవాలి, ముందుకు వెళ్ళాలి. ఎవరైతే అది చేయగలుగుతారో వారి మైండ్ శౌచంగా క్లీన్గా ఉంటుంది. సో 6 రూల్స్ చెప్పారు సనాతన గోస్వామి, 6 నియమాలు. దాంట్లో ఫస్ట్ ఏంటి? మనః సంస్కరణ, మనసు ఇటు వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ లాగి తీసుకురావాలి. సెకండ్ శౌచం, మనసుని మనం చాలా క్లీన్గా ఉంచాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వెళ్ళిపోదాము. మౌనం. మాట్లాడకూడదు. అయ్యో మాట్లాడకూడదు ఎలా మాతాజీ? మేము మాట్లాడలేము. వీలైన వరకు అనవసరమైన మాటలు. ఎలా అయితే ఒక కప్ప మాట్లాడితే పాముకి వినిపిస్తుంది ఎక్కడ ఉంది కప్పని పట్టేసుకుంటుంది, అలా మనం ఎక్కువగా మాట్లాడితే మాయామణ్ణి పట్టేసుకుంటుంది. శ్రీల ప్రభుపాద అన్నారు, మౌనం అని ఆ గుణం ఏదైతే ఉంది 26 క్వాలిటీస్, భక్తులు ఒక 26 గుణాల్లోని ఒక క్వాలిటీ ఏంటంటే భక్తుడు ఎప్పుడు మౌనంగా ఉంటాడు. సో ప్రభుపాద అన్నారు మౌనం అంటే మనం కృష్ణ తప్ప ఏమి మాట్లాడము, కృష్ణ సేవ తప్ప ఏమి మాట్లాడము. సో అనవసరంగా ఎవరితో అయినా ఇరుగు పెరుగుల వాళ్ళతో మీరేం చేశారు, మీరేం తిన్నారు అలాంటి మాటలు కాకుండా కృష్ణ సంబంధించింది, సేవ సంబంధించింది, భాగవతం సంబంధించింది. ప్రభుజీ మీరేం చదివారు భాగవతంలో, ఇది నేను చదువుతున్నాను, మీరేం చేస్తున్నారు, ప్రభు ఈ సేవ చేస్తారా, నేను ఈ సేవ చేస్తున్నాను, ఓకే దట్స్ వెరీ నైస్. మరి అనవసరమైన మాటలు దీని గురించి ఇంకా మనం ఎక్కువగా చర్చించను, ఎందుకంటే నిత్యం భాగవత సేవలో ఈ టాపికే జరుగుతుంది 2-3 రోజుల నుంచి. ఎలా మనం తక్కువగా మాట్లాడాలి, కృష్ణ సంబంధించిన విషయాలే మనము మాట్లాడాలి, మన ఎనర్జీని మనం జపంలో ఉపయోగించాలి. అలా అనవసరంగా మాట్లాడతాము, జపం చేసినప్పుడు ఆ 2 hours గట్టిగా చెప్పడానికి మనకు ఆ శక్తి ఉండదు, ఎనర్జీ ఉండదు, అప్పుడు అలా మెల్లమెల్లగా చేస్తూ పడుకుంటాము. ఎనర్జీ మనం కృష్ణ సేవ కోసము ఉపయోగించాలన్నమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మౌనం, అందుకోసం మీరు చూడండి రూపగోస్వామి ఇచ్చిన నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో మొట్టమొదటి శ్లోకం ఏంటి? వాచో వేగం మనస క్రోధ వేగం. వాచో వేగం అంటే మాట్లాడని ఆ వేగం మనలో ఉంటుంది. ఎవరైనా మనతో మాట్లాడితే ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఇతను ఆపతే నేను మాట్లాడతాను, అందరికీ మాట్లాడంటే ఇష్టం, కానీ ఆ వేగాన్ని మనం నియంత్రించాలి. వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదారపస్థ వేగం, అన్ని వేగాలు ఉంటాయి. ఆ వేగాన్ని ఎవరైతే నియంత్రిస్తాడో తనే మంచి భక్తుడుగా పిలువబడతాడనమాట. సో మనం ఈ ఒక అర్జ్ ఆఫ్ టాకింగ్ అన్నెసెసరీ దాన్ని మనము కంట్రోల్ చేయాలి. అది మనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎవరో గురించి ఏదో మాట్లాడము, వెట్టకారంతో వాళ్ళు వెనక ఏదో చెప్పడం, వాళ్ళని లెగ్ పుల్ చేయడం, అది మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ మన జివ్వాన్ని నియంత్రించడి కృష్ణ తప్ప ఏది మాట్లాడకూడదు అనమాట. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ వీ షుడ్ బీ ఇన్ సచ్ అన్ అట్మాస్ఫియర్. శ్రీల ప్రభుపాదు ఆయన రాధాదామోదర్, మీరు ఎవరైతే నాతో బృందావన్ వచ్చారో మనం రాధాదామోదర్ టెంపుల్కి వెళ్తాము, అక్కడ శ్రీల ప్రభుపాద రూమ్స్ ఉన్నాయి. శ్రీల ప్రభుపాద వారు ఆ రూమ్స్లో ఉన్నప్పుడు ఆయన స్టెన్సిల్తోని హరే కృష్ణ మహామంత్ర గోడ మీద ఆ రోజుల్లో రాసి ఉంచారనమాట. సో ఎక్కడ కళ్ళు వెళ్తే అక్కడ హరే కృష్ణ మహామంత్ర కనిపిస్తుంది. అండ్ వాళ్ళ గది నుంచి బయట కళ్ళు వెళ్ళినప్పుడు రాధా దామోదర్ కనిపిస్తున్నారు, నడిచినప్పుడు భక్తులు కనిపిస్తున్నారు. సో ఎప్పుడైనా ఐస్ని, నోజ్ని, నాలుకని చాలా కేర్ఫుల్గా వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దాని మీద చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం వాటర్ తాగితే ఎంత కేర్ఫుల్గా ఉంటాము. ఎక్వాఫినా, కిన్లే, బిస్లరీ, ఏంటి ఆ వాటర్, కంపెనీ బాగుందా లేదా, నా ఆరోగ్యం పాడవుతుంది. అలానే నేను ఏం వింటున్నాను, నేను ఏం చూస్తున్నాను, అది చాలా ఇంపార్టెంట్గా, ఎందుకంటే అది మన మనసుని పాడు చేస్తుంది, మన భక్తి లతాని పాడు చేస్తుంది. గీగా ప్రిన్సిపల్, వాట్ గోస్ ఇన్ కమ్స్ అవుట్. చెడు వస్తువులు పెడితే అదే బయటికి వస్తుంది. షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనం ఎవరితో ఇంటరాక్ట్ చేస్తున్నాం, ఎలాంటి విషయాలు చూస్తున్నాం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యూట్యూబ్ అయినా టీవీలో అయినా, వెరీ సెలెక్టివ్. ఏం చూస్తున్నాం, బీ వెరీ వెరీ కేర్ఫుల్. డోంట్ అలౌ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ టు జస్ట్ హియర్ ఎనీథింగ్ అండ్ సీ ఎనీథింగ్ అనమాట. సో మనం 3 things కంప్లీట్ చేసాము. మనః సంస్కరణం, శౌచం, మౌనం. నౌ ఫోర్త్ థింగ్, మంత్రార్థ చింతనం. మనం ఏదైతే మంత్ర జపం చేస్తున్నాం హరే కృష్ణ, దాని అర్థం ఏంది, దానిపైన చింతనం.
అంటే యాంత్రికంగా చేసుకొని వెళ్ళిపోవడం కాదు. ఎందుకు చేస్తున్నాను ఈ హరే కృష్ణ మహామంత్ర? హరే కృష్ణ మహామంత్ర ఒక అర్థం ఏంటి, దాని ఒక విలువ ఏంటి, అది అర్థం చేసుకుని చేస్తే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా గాడిలో 70 kgs సూట్ కేస్ ఒకటి ఉంది, చాలా హెవీగా, కొంచెం వెళ్ళి తీసుకోరండి. సరే తీసుకొస్తారు, మాతాజీ చెప్పారు కదా, తీసుకొని వచ్చేస్తారు. ఒకవేళ నేను అన్నాను అనుకోండి, సూట్ కేసులో బంగార నరసింహస్వామి మూర్తి ఉంది, అప్పుడు ఏం చేస్తారు? అవునా, బంగార నరసింహస్వామి మూర్తి ఉంది ఆ సూట్ కేసులో. అప్పుడు కూడా మీరు ఆ సూట్ కేసు పట్టుకుంటారు, కానీ ఇప్పుడు మీరు ఎంత ఆప్యాయతతోనే భగవంతుడు ఉన్నారా దీని లోపల, అంతే. మంత్రార్థ చింతనం. హరే కృష్ణ హరే కృష్ణ చెప్పారు కదా చేయాలి, దీక్ష తీసుకున్నాను కదా చేయాలి, చెప్పారు కదా, నో. ఓ హరే కృష్ణ మహామంత్ర ఇంత పవర్ఫుల్లా, ఇలా చేస్తే ఇలా అవుతుందా? ఓ హరే కృష్ణ మహామంత్ర అంటే ఓ రాధారాణి, ఓ కృష్ణ నన్ను మీ సేవలో ఉపయోగించండి. ఓ హరే కృష్ణ మహామంత్రే మదర్ హరా, నేను రాధారాణిని పిలుస్తున్నాను. ఎలా అయితే ఒక చిన్న అబ్బాయి ఏడ్చి అమ్మ అని పిలిస్తే, అలా నేను హరే కృష్ణ మహామంత్ర అంటే నేను రాధారాణిని పిలుస్తున్నాను. ఓ అమ్మ నన్ను కాపాడు, నన్ను దీవించు. అప్పుడు మీరు చాలా భావంతో చేస్తారు. సో ఏదైనా యాంత్రికంగా చేయకూడదు. నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఇద్దరు, ఒకడు తవ్వుతున్నాడు, ఒకడు తవ్వింది మూసేస్తున్నాడు. అలా గంట సేపు చేస్తే ఎవరో వచ్చి అడిగారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఏం లేదండి, మేము 3 ఫ్రెండ్స్, మేము అనుకున్నాము ఈ రోడ్ అంతా మంచి వృక్షాలు నాటుదామని. అయితే నా పని తవ్వడము, ఇంకొక ఫ్రెండ్ బీజాన్ని నాటాలి, ఇంకొకటి మూసేయాలి. ఆ సెకండ్ పర్సన్ రాలేదు, అందుకోసం మేము మా పని కంటిన్యూ చేస్తున్నాం, తను రాలేదు. అరే అంత మూర్ఖుడుగా తను రాలేదంటే టైం వేస్ట్ చేస్తున్నారు కదా. అలానే మనం కూడా యాంత్రికంగా చేయమన్నారు, చేస్తున్నాము, అలా చెప్పేశారు 16 రౌండ్స్ చేయాలని, మేము దీక్ష తీసుకున్నాము, చేసేద్దాం. ఎందుకు? దానివల్ల ఏంటి? అసలు మీరు కలిసంత్ర ఉపనిషత్తులో ఎగ్జాక్ట్ వర్సెస్ ఉన్నాయి. వీలైతే నేను నిత్యభారత సేవ గ్రూప్లో పెడతాను. అసలు మీరు ఆ కాన్వర్జేషన్ వింటే సూపర్గానే నారదుని చెప్తున్నారనమాట బ్రహ్మతోనే. అంటే ద్వాపరయుగం చివరిలోనే నేను మొత్తం అంతా తిరిగి వచ్చాను బ్రహ్మాండంలో, ఈ కలియుగం చాలా కష్టం, ఈ కలియుగంలో జీవులు ఎలా తరిస్తారు, ఎన్నో చెడు గుణాలు ఉన్నాయి, జీవితాలు చూస్తే చాలా షార్ట్గా ఉన్నాయి, వాళ్ళకి ఏమవుతుంది బ్రహ్మ అంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నారు ఏం పర్వాలేదు, వాళ్ళు ఈ 16 నామాలు, ఈ 16 నామాలు చేస్తే కలియుగంలో వాళ్ళు తరిస్తారు. ఈ 16 నామాలు అంటే 16 కవరింగ్స్ ఉంటాయి ఆత్మ పైన. ఆ 16 కవరింగ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ పోతాయి. వాడి అవునా, అయితే నామాన్ని ఎలా చేసుకోవచ్చు, దాని ఒక నియమాలు ఎలా ఉంటాయి? అప్పుడు బ్రహ్మ అంటారు, లేదు దానికి పెద్ద నియమాలు ఏం లేదు, ఎవరైనా అంటే వాళ్ళు ఏ మతమైనా, ఏ జెండర్ అయినా, ఏ కాస్ట్ అయినా, ఏ సిచ్యువేషన్లో అయినా వాళ్ళు చేసుకోవచ్చు అని. అలా వాళ్ళిద్దరూ ఒక కాన్వర్జేషన్ వింటే మనకి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే బ్రహ్మ ఈ మంత్రాన్ని స్పష్టంగా నారదునికి చెప్తున్నారు. నారదుని అడిగారు, ఒకసారి ఉచ్చరించి వినిపిస్తారా, ఏంటి ఆ మంత్రము, కలియుగ జీవులు ఏదైతే స్మరించాలి, ఏదైతే వాళ్ళు పారాయణ చేయాలంటే అప్పుడు నాకు క్లియర్గా చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే చెప్పేశారండి సింపుల్గా. కలియుగంలో ఇదే మంత్రం, ఇంకేది మంత్రం లేదు, ఇదే చేసుకోవాలి అని. సో ఇలా మనము హరే కృష్ణ మహామంత్ర జపం మొదలుపెట్టే ముందు ఇలాంటివి వినామనుకోండి, అప్పుడు ఎంత భావంతో మనం చేస్తాం. లేదంటే ఒక రొటీన్ అయిపోయింది, ఇంకంతే మంగళారతి అయితే బాలాబాగ్ తీయాలి, చేయాలి, ఒక రొటీన్ అయిపోయింది, పెట్టేయాలి. కానీ వింటే ఓ ఎస్, హరినామ్ ఇస్ ఓన్లీ వే. ఒక్కసారి గోవిందనామం హరినామం చేస్తే ఇంత ఫలితమా, అది వినినప్పటికీ ఒక ఆప్యాయత పెరుగుతుంది. సో మనః సంస్కరణ, మనని వెనక తీసుకురావాలి, శౌచం క్లీన్గా ఉండాలి, మౌనం ఎక్కువగా మాట్లాడకూడదు, మంత్ర అర్థ చింతనం, ఏదైతే దాని ఒక అర్థం ఏంది దాని మీద ఒక ఫేత్తో చేయాలి. విశ్వాసం లేకుండా ఏదైనా చేస్తే వేస్ట్. నాకు గుర్తొస్తుంది, ఒక లేడీ వాళ్ళ హస్బెండ్కి లెప్రసీ ఉందన్నమాట. లెప్రసీ అంటే దానికి ఏమంటారు తెలుగులో, కుష్ఠవ్యాధి అంటే ఎవరు ముట్టుకోకూడదు కదా, అది మన వెంటనే వారికి అయిపోతుంది. సో కొందరు ఆవిడ దగ్గరకు వచ్చి, మీరేం చింతించొద్దు, కాశీ వెళ్ళిపోయి ఆ గంగా జమున సరస్వతి యొక్క కాన్ఫ్లుయెన్స్లో లేదంటే ప్రయాగ్లో మీరు గంగాలో స్నానం చేస్తే అన్నీ పోతాయి అంటే, అవునా, ఆవిడ ఎంత విశ్వాసంతో ఎస్ అని వెంటనే భుజాల మీద వాళ్ళ భర్తని తీసుకొని వాళ్ళందరితో నడుస్తున్నారు. ఆ రోజుల్లో కార్స్ అని లేదు కదా, నడుచుకొని వెళ్ళిపోతున్నారు ఇంకా భగవంతుడి నామం చెప్తూ. అప్పుడు కొంతసేపు తర్వాత ఆవిడ అలసిపోయిన వెంటనే వేరే వాళ్ళకి చెప్పింది, కొంచెం మీరు ఏమనుకోకపోతే మా హస్బెండ్ని కొంతసేపు ఎత్తుకుంటారా, నేను ఎత్తుకోలేకపోతున్నా అంటే, వాళ్ళు అన్నారు లేదు కుష్ఠవ్యాధి ఉంది కదా మేము ముట్టుకోకూడదంటే, మళ్ళీ మీరే కదా అన్నారు కుష్ఠవ్యాధి ఉన్నా కూడా గంగాలో ఒకసారి ములుగుతే పోతాయి కదా, మరి మీరు ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నారు, మీకు వచ్చినా కూడా ఏంటి, మనం అందరూ వెళ్తున్నాం కదా గంగాలో, వెళ్ళి ఏం మాట్లాడుతున్నాను మూర్ఖురాలని వెళ్ళిపోయారు. సో చెప్తున్నారు కానీ విశ్వాసం అనేది లేదు. యాక్చువల్గా విశ్వాసంతో
చేయాలి. ఎస్, హరినామ్ వెరీ పవర్ఫుల్ అనే ఆ విశ్వాసంతో మనం చేయాలి, యాంత్రికంగా కాదు. అది సనాతన కోసమే అంటున్నాను, నేను కాదు, సనాతన కోసమే అంటున్నాను. జపం చేసిన 6 నియమాల్లో ఒక నియమం ఏంటంటే విశ్వాసంతో మంత్ర అర్థని చింతనం చేస్తూ ఎస్ ఎస్ ఇది చాలా పవర్ఫుల్, ఇది నాకు అవసరం, దిస్ ఇస్ మై ఓన్లీ ఆప్షన్, దిస్ ఇస్ మై ఓన్లీ వే టు రీచ్ కృష్ణ అని మనం చేసుకోవాలన్నమాట. సో ఎనీవే ఇంకా చాలా ఉన్నాయి, కానీ వి విల్ జస్ట్ ట్రై టు మేక్ ఇట్ లిటిల్ బిట్ స్పీడ్లో వెళ్ళిపోతాను. నెక్స్ట్ 5th రూల్కి వెళ్ళిపోతాము. అవ్యగ్రత్వం. అవ్యగ్రత్వం అంటే జపం చేసినప్పుడు హరీడ్గా తొందరగా చేయకూడదు. మనకేం అలవాటు ఉంటుందంటే సాధారణంగా జపం చేసినప్పుడు 10 సారి మాలా బ్యాగ్ నుంచి ఇలా మాలని తీస్తాము, ఇంకెన్ని ఉన్నాయి అంతే కదా, అలవాటు ఉంటుంది. ఇంకా 5 ఉన్నాయి, ఇంకా 6 ఉన్నాయి, ఇంకా 4, లేదంటే మధ్య మధ్యలో ఆ సాక్షి మాల ఇంకా 5 ఉన్నాయి, ఇంకా 4 అంటే మనం ఎలా చేస్తున్నాం ఊహించండి ఒకసారి. మన జపం ఎలా ఉంటుంది. పాపం కృష్ణుడు చూసి ఏడుస్తున్నాము, వీళ్ళకి ఇంత ఇదా జపం అనేసరికి ఒక పెద్ద బర్డెన్ లాగా అనమాట. సో అలా చేయకూడదని అంటున్నారు సనాతన కోసమే. అవ్యగ్రత్వం, హరీడ్గానే లేదు, చాలా పేషెన్స్గా, చాలా హ్యాపీగా. ఇది ఎలా ఉందంటే మనం ఎవరికైనా చెప్పామనుకోండి, మీరంటే నాకు చాలా 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 ఇష్టం, ఓ అవునా అయితే సరే అయితే. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే మనకి చాలా ఇష్టం మన ఇంటికి వచ్చేసారు, ఎందుకంటే మనం అన్నిసార్లు చేస్తాం మీరంటే ఇష్టం వచ్చారు. వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాము, ఓకే చెప్పండి చెప్పండి. అరే మీరు ఇష్టం అనేసరికి మళ్ళీ టైం ఎందుకు చూస్తున్నారు, గడిగడిగా చెప్పండి అని. అలాంటప్పుడు ఇంకా ఆరామ్సే మాట్లాడాలి కదా. సేమ్ థింగ్ మనం చేస్తున్నాం. హరే కృష్ణ మహామంత్రాన్ని మనం కృష్ణుని పిలుస్తున్నాం, కానీ వచ్చినప్పటికైనా అయిపోయిందా ఇంకెన్ని ఉన్నాయి. వాట్ కృష్ణ విల్ బి ఫీలింగ్. మనం నిజంగానే ఆయన ప్రేమిస్తున్నామంటే హరి ఎందుకు. ఆరామ్సే పేషెంట్లీ, మనకు తెలుసు మీరు 10 సారి చూసినా కూడా అది వేగంగా వెళ్ళదు, 2 hours పడుతుంది. మరి ఇంకెందుకు, హ్యాపీగా అది ఓకే 2 hours ప్లాన్ చేసి ఆరామ్సే కూర్చోండి, ఇంకా మళ్ళీ చూడకుండా టైంని అనమాట, రైట్. సో అవ్యగ్రత్వం, మనం గడిగడిగా టైం చూడకుండా. అలా అయినా చాలా స్లోగా చేసే అవసరం లేదు. మరీ మీరు మాతాజీ అన్నారు కదా ఇంకా టైం చూడొచ్చు అందుకోసం హరే కృష్ణ అలా చేసి పడుకుంటారు ఫస్ట్ రౌండ్లోనే. అలానే రాకెట్ లాగా హరే కృష్ణ హరే రామ్ జస్ట్ నార్మల్ స్పీడ్లో చేసుకుంటే చాలు అనమాట. సో అవ్యగ్రత్వం, మన హరీడ్గా చేసుకోకూడదు. వెరీ సింపుల్. మనం ఎవరికైనా ప్రేమిస్తే ఆ మనిషితో ఒంటరిగా మంచి ప్లేస్లో కూర్చొని మాట్లాడాలనిపిస్తుంది, కానీ పబ్లిక్ ప్లేస్లో హడావుడిగా మాట్లాడలేము కదా. అలానే మనం కృష్ణుని ప్రేమిస్తున్నామంటే ఏదో సంథింగ్ బస్లో చేసేసాం, ఏదో సంథింగ్ ఆఫీస్లో చేస్తాం కదా కాకుండా, ఆఫీస్లో చెయ్యకూడదని చెప్పట్లేదు. అపార్ట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ టైం విత్ కృష్ణ, యువర్ ఎవ్రీ టైమ్ ఈజ్ కృష్ణాస్ టైం, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ మీ 16 rounds మీరు మాలతోనే మంచిగా చేసుకోండి, తర్వాత డే అంతా కౌంటింగ్ మెషిన్ పట్టుకొని తిరగండి, no problem, because that time is Krishna's, but every time is also Krishna's. సో మీ చేతిలో ఎప్పుడు ఫోన్తో పాటు కౌంటింగ్ మెషిన్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కూడా గడిగడి మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, అనవసరంగా మాట్లాడుతున్నాను, బెటర్ ఐ చాంట్, దట్ షుడ్ బి, బట్ దట్ షుడ్ నాట్ బి యువర్ ఓన్లీ చాంటింగ్. నేను ఓన్లీ అదే చాంటింగ్, ఆ తర్వాత ఇంకెక్కడ చాంటింగ్ చేయను అలా కాకుండా కీప్ ద కౌంటింగ్ మెషిన్ ఆల్ ద టైమ్ విత్ యూ. జస్ట్ ఎప్పుడైనా చాంటింగ్ చేస్తున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐజ్ అంటే మీరు ఒక్కొక్కసారి మనం ఫోన్లో ఏదో మెసేజెస్ చూస్తున్నాం, సో వీ హ్యావ్ టు రిప్లై కదా, సమ్ ఆఫీషియల్ మెసేజెస్ ఉంటాయి. స్టిల్ కీప్ ద కౌంటింగ్ మెషిన్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ టేక్ ద ఫోన్, సో దట్ ఆల్ ద టైమ్ యూనో ఆ ఒక మూమెంట్ గ్యాప్లో ఉన్నప్పటికైనా యూ కెన్ కీప్ చాంటింగ్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్, వర్కింగ్, టాకింగ్, మూవింగ్, డ్రైవింగ్, keep it with you all the time, keep it with you so that you won't be wasting your time. But at the same time me 16 rounds మీరు చేసినప్పటికీ do it happily with Krishna in mind, not hurriedly and going on checking any beads బాకీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అనిర్వేదో. See, if you want a tip how to do that, మీరు ఏదైనా మాల్లో వెళ్తే అక్కడ CCTV కెమెరా ఉంటే మీరు కొంచెం కాన్షియస్ అయిపోతారు కదా, దిస్ కెమెరా ఈజ్ లుకింగ్ ఎట్ మీ, అది వదిలేయండి. మీరు ఇప్పుడు మామూలుగా అందరూ కూర్చున్నారు, నా క్లాస్ వింటున్నారు, కెమెరా నా మీద ఉంది, కెమెరా మీ వైపు నేను టర్న్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, కొంచెం ఇలా సర్దుకొని కూర్చుంటారు, ఎందుకంటే కెమెరా అంతేనా. ఇప్పుడు అందరు రిలాక్స్గా ఉన్నారు కదా, ఇలా ఉన్నారు, కెమెరా మీ వైపు టర్న్ అయితే వెంటనే పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, అంతే కదా, మంచిగా కూర్చుంటారు.
అలానే ఆలోచించండి. కృష్ణ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, కృష్ణ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, కృష్ణ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, కృష్ణ ఈజ్ యాక్చువల్లీ లుకింగ్ ఎట్ యూ, ఈజ్ ఇన్సైడ్ యూ. సో అప్పుడు ఏంటంటే మీ జపంలో అయినా దేంట్లో అయినా మీకు ఒక ఇది వస్తుంది, నో ఐ హ్యావ్ టు చాంట్ ప్రాపర్లీ, కృష్ణ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, కృష్ణ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, కృష్ణ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ యూ, దిస్ కెమెరా విల్ సమ్ టైమ్ లుక్ ఎట్ యూ, కృష్ణ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ యూ. పిల్లలు కూడా మీరు చూడండి, మామూలుగానే ఒక ఆట ఆడినప్పటికీ బాగానే ఆడతారు, కానీ అది ఒకవేళ చెప్పారనుకో 10 మంది అది చప్పట్లు కొడుతుంది. క్రికెట్లో చూడండి, 10 మంది చప్పట్లు కొట్టినప్పటికీ ఆ ఒక్క జోష్ వచ్చేస్తుంది, ఆ పట్టుకున్న బ్యాట్కి కూడా ఒక ఫుల్ ఉత్సాహం వచ్చి ఇంకొక 6 కొడతారు, ఎందుకంటే 10 మంది చప్పట్లు కొడుతున్నారు కదా. అలానే మనం ఎప్పుడైనా అలా ఊహించాలి, కృష్ణ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, కృష్ణ నా వైపు చూస్తున్నారు. అప్పుడు మన జపమైనా, మన వ్యవహారమైనా, మన నడవడికలో కూడా చాలా మార్పులు వస్తాయి. మన భార్యతోని, పిల్లలతోని, భర్తతోని మనం ఎలా మాట్లాడుతున్నాము దాంట్లో కూడా చేంజెస్ వస్తాయి, ఎందుకంటే కృష్ణ ఈజ్ సీయింగ్, కృష్ణ ఈజ్ సీయింగ్. మనకేంటంటే మన భార్యతో అయినా, ఇంట్లో ఎవరితో మాట్లాడి మనం ఏమనుకుంటాం, నోబడీ ఈజ్ సీయింగ్, ఎవరు చూడట్లేదు, ఎలా కావాలి మాట్లాడవచ్చు. నువ్వు అక్కడ కూడా కృష్ణ మీకు చూస్తున్నారు. మీ వ్యవహారం లోపలైనా ఇంటి బయటైనా అన్ని చోట్ల సమానంగానే ఉండాలి. సో అవ్యగ్రత్వం, డోంట్ గో హరీడ్లీ, చాలా పేషెన్స్గా. కృష్ణ కాన్షియస్నెస్ అంటే 2 గుణాలు ఉండాలి, ఎంతూజియాజం అండ్ పేషెన్స్. ఎంతూజియాజం, ఎస్ ఐ వాంట్ టు గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ అండ్ ఈ లైఫ్లో. పేషెన్స్, ఓకే ఈరోజు మాలా సరిగా అవ్వకపోయినా ఓకే ఐ విల్ అగైన్ ట్రై. నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాము అనిర్వేదో. అనిర్వేదం అంటే ఇప్పుడు మనం జపం చేస్తున్నాము, ఫ్రాంక్గా చెప్పాలంటే మనం జపంలో ఎటువంటి రుచి, టేస్ట్ రావట్లేదు అని మానేయకుండా దాన్ని కంటిన్యూ చేయడమే అనిర్వేదం. డిటర్మినేషన్తో, దృఢ సంకల్పంతో, దాని నుంచి మనకి ఏది వెనక రాకపోయినా కూడా దాన్ని కంటిన్యూ చేయడం. వై? బికాజ్ వీ నో దిస్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ మీ, వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ హ్యావ్ టు డూ ఇట్, నేను చెయ్యాలి. ఎందుకంటే ఇది ఒక సాధన. సాధన అనేసరికి దాంట్లో 3 గుణాలు ఉంటాయి. సాధన అంటే దీర్ఘకాలం చేయాలి. ఎవరైనా ఈరోజు చేశాను కదా మళ్ళీ రేపు చేయాలి, రేపే కాదు, ఎల్లుండి కాదు, చేస్తూనే ఉండాలి. సాధనలో మీరు ఏదైనా సాధించాలంటే దీర్ఘకాలం, అదొక క్వాలిటీ. ఇంకొక క్వాలిటీ, ఏదైనా ఆటంకం లేకుండా దాన్ని కొనసాగించాలి. ఇట్ హ్యాస్ టు గో ఆన్ విదౌట్ ఎనీ ఆబ్స్టకల్స్. యూ కెనాట్ స్టాప్. ఈరోజు చేస్తాను, మళ్ళీ 5 days తర్వాత మళ్ళీ చేస్తాను. చాలామంది అలా చేస్తారు, ఒకరోజు 64 rounds చేస్తారు, మళ్ళీ ఒకరోజు 1 round కూడా చేయరు, మళ్ళీ ఒకరోజు 10 rounds చేస్తారు, మళ్ళీ ఒకరోజు 15 rounds. అంటే ఒక ప్లాంట్ గ్రో అయినప్పటికీ రోజు వాటర్ వేస్తే కదా అది చక్కగా వస్తుంది. ఒకరోజు బకెట్ నీళ్ళు వేసేస్తాను, తర్వాత ఒకరోజు వేయను, ఆ ప్లాంట్ చనిపోతుంది. కంటిన్యూస్గా నేను చాలాసార్లు డ్యూటీస్ చెప్తాను, 64 rounds అక్కర్లేదు, 16 చేయండి. డోంట్ ట్రై టు డూ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఆర్డినరీ, జస్ట్ డూ ది ఆర్డినరీ కన్సిస్టెంట్లీ. ఎక్స్ట్రా ఆర్డినరీ ఏం చెయ్యొద్దండి మీరు, నో ప్రాబ్లం, ఆర్డినరీ చేయండి మీ 16 rounds, కానీ రోజు చేయండి, అంతే చాలు. ఆధ్యాత్మిక జీవితంలో ఏదైతే మీరు చేస్తున్నారో దాన్నే కొనసాగించండి, ప్రతిరోజు చేయండి, దట్స్ ఆల్. సో సాధన అనేసరికి దాంట్లో 3 గుణాలు ఉంటాయి. దీర్ఘకాలం చేసుకోవాలి, ఆటంకం లేకుండా చేయాలి, అండ్ దానికి భావంతో చేయాలి, విత్ ఇమోషన్స్. నో ఇమోషన్ దెన్ ఓన్లీ కమోషన్. ఇమోషన్ లేకుంటే ఏం చేయకూడదు. స్పిరిచువల్ అప్పుడు రిచువల్ అయిపోతుంది. వీ డోంట్ వాంట్ టు బి రిచువలిస్టిక్, వీ వాంట్ టు బి స్పిరిచువల్. స్పిరిచువల్ అంటే దాంట్లో భావం ఉండాలి, అండ్ భగవంతుడు మన భావాన్నే కదా స్వీకరిస్తున్నారనమాట. సో అనిర్వేదం, డిటర్మినేషన్. ఎస్ నాకు ఈరోజు దాంట్లో ఏమీ రావట్లేదు, కానీ కూడా నేను దాన్ని కొనసాగిస్తాను. చాలాసారి మదర్స్ పిల్లల కోసం వంట చేయడం అంటే మదర్స్కి చాలా ఇష్టం, కానీ రోజు ఇష్టమా? లేదు. ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా బద్ధకంగా ఉంటుంది, ఈరోజు చెయ్యాలా మొత్తం వంట, కానీ కూడా వాళ్ళు చేస్తారు. ఇష్టం ఉన్నా లేనా మళ్ళీ చెయ్యాలి కదా, తన క్యారేజ్ ప్యాక్ చేయాలి కదా. అలానే మనకి ఇష్టం ఉన్నా లేనా కానీ జపం చెయ్యాలి కదా, నేను నియమంగా చెయ్యాలి అంతే. నాకు మెల్లమెల్లగా దీని ఒక వైభవము లేదంటే దీని ఒక ఆనందం నాకు వస్తుంది, కానీ ప్రస్తుతం మాత్రం నేను ఏదైతే పాటించాలనుకున్నానో అది చేస్తాను. రోజు ఖచ్చితంగా నా 16 మాల కంప్లీట్ చేస్తాను. సో అనిర్వేదం అంటే మనం కంటిన్యూస్గా చేయాలి. సో ఇలా ఈ 6 రూల్స్ ఇచ్చారు సనాతన్ గోస్వామి. మనః సంస్కరణం, శౌచం, మౌనం, మంత్రార్థ చింతనం, అవ్యగ్రత్వం, హరీడ్గా చేయకుండా పేషెన్స్గా చేయాలి, అండ్ అనిర్వేదం, డిటర్మినేషన్తో చేయాలి. సి మనం సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ మనం చేసిన కృషిని కృష్ణుడు చూస్తారు, మెచ్చుకుంటారు, దీవిస్తారు. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్. ఇఫ్ యూ స్ట్రగల్ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎస్ కృష్ణ, ఐ లవ్ యూ సో మచ్ కృష్ణ, కానీ ఐఎమ్ హారిబుల్ పర్సన్, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, బట్ ఐఎమ్ ట్రయింగ్ అండ్ ఐ విల్ నాట్ గివ్ అప్. నేను ప్రయత్నిస్తూ ఉంటాను.
చిన్న టిప్ ఇస్తాను. పెద్ద సక్సెస్ ఒకరోజు నాకు వస్తుంది అనుకుంటే మనం చేరలేమేమో. చిన్న చిన్న గోల్స్ పెట్టుకుంటే చేసేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ మా స్కూల్లోనే నర్సరీ కదా, ఫస్ట్ న్యూ అడ్మిషన్ వచ్చినప్పటికి వాళ్ళని అలా వదిలేసి అమ్మ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు గట్టిగా ఏడ్చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా అవగలించేస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ మదర్ వాళ్ళతో క్లాస్ రూమ్లో కూర్చొని నేను ఇక్కడే ఉన్నానులే అలా ఒళ్ళో కూర్చోపెడితే ఒక 10 minutes తర్వాత వాళ్ళు దిగుతారు, ఒళ్ళో నుంచి కింద దిగుతారు. కింద దిగి మళ్ళీ ఆ టాయ్స్ ముట్టుకుంటారు, మళ్ళీ ఇంకా కొంచెం దూరంకి వెళ్తారు, మళ్ళీ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇంకా వెనక చూడరు, వాళ్ళ మదర్ అప్పుడు వెళ్ళిపోతారు. ఇది సింపుల్ ప్రాసెస్. అలానే కంఫర్ట్ జోన్లో రావాలి. సో మనం అనుకున్నాం అనుకోండి, నేను 16 rounds రేపటి నుంచి ఇంకా ఈరోజు క్లాస్ విన్నాను కదా పర్ఫెక్ట్గా చేసేస్తాను, చేయలేరు. ఆ తర్వాత ఏమనుకుంటారు, మాతాజీ అలానే చెప్తారు మనం చేయలేము, వదిలేయండి, అదా మన వల్ల కాదు, అందుకోసం వదిలేయండి. మీరు 16 rounds కాన్సన్ట్రేషన్గా చేయొద్దు, మీరు అలానే చేసుకోండి మెకానికల్గా. మీరు ఏం ఆలోచించండి, రేపటి నుంచి అయితే నేను 1 round నేను పర్ఫెక్ట్గా చేస్తాను, 1 round అంతే. 16 rounds నేను చేయలేను, నా వల్ల అవ్వదు, నేను 16 rounds మెకానికల్గానే చేస్తాను, నేను ఆఫీస్కి వెళ్ళాలి కానీ నేను 1 round మాత్రం పర్ఫెక్ట్గా. ఈరోజు మాతాజీ ఏం చెప్పారు అలానే నా మైండ్ని క్లీన్ ఉంచేసి ఎవరితో మాట్లాడకుండా పర్ఫెక్ట్గాని కృష్ణుడి మీద ధ్యాస పెట్టుకుని నా 1 round క్లియర్గా వింటూ లౌడ్గా చాంట్ చేస్తూ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తూ ఎవరు ఆలోచించుకుంటా నేను చేస్తాను. ఒకవేళ మీరు ఇలా చేశారనుకోండి, ఆ 1 round మీరు సాధించారనుకోండి, మిమ్మల్ని చాలా ఎస్ ఐ డిడ్ ఇట్, ఆ సక్సెస్ వచ్చింది కదా, ఆ సక్సెస్ మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అప్పుడు 1 నుంచి ఇంకా 1 కాదు, నేను ఇప్పుడు 2 rounds చేస్తాను పర్ఫెక్ట్గా, అప్పుడు లేదు నేను 3 rounds చేస్తాను. అలా మెల్లగా మీరు ముందుకు వెళ్ళండి. సో ఒకేసారి పెద్ద గోల్ పెట్టేయొద్దు, చిన్న గోలే పెట్టుకోండి. ద బ్యూటిఫుల్ పార్ట్ ఈజ్ వీ షుడ్ నో వేర్ వీఆర్. దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. నేను ఇలానే ఉన్నాను, నాకు ఇంతే అర్హత ఉంది, లేదంటే నేను ఇంతే కెపబిలిటీ ఉంది, నో ప్రాబ్లం. అండ్ అక్కడి నుంచి మనం మొదలు పెట్టవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ సమ్ బిగ్ గోల్స్, ఏదైతే మీరు ఎప్పుడు అచీవ్ చేయలేరు, అది ఓన్లీ మాటల్లోనే ఉండిపోతాయి, అది ఎప్పటికీ మీరు సాధించలేరు. సో మన ప్రాబ్లం ఏంటంటే ఇస్కాన్లో మనకి పెద్ద గోల్స్ చూపిస్తారు, అప్పుడు మనం ఆ లెవెల్లో లేనప్పుడు కూడా మనం ఆ గోల్స్ దానికి వెళ్ళిపోతాం. వీ థింక్ అబౌట్, నేను మామూలుగా చెప్తుంటాను డివోటీస్ అసలు గోలోక వృందావన్ వెళ్ళడం గురించి ఎలా మాట్లాడతారంటే పూర్ణ మార్కెట్ వెళ్ళినట్లు మాట్లాడతారంటే, పూర్ణ మార్కెట్ వెళ్ళాలి, గోలోక వృందావన్ పూర్ణ మార్కెట్ కాదు అసలు. మనం ఏం మాట్లాడుతున్నాం అసలు, గోలోక వృందావన్ మర్చిపోండి, మళ్ళీ వచ్చే జన్మం మనిషిగా పుడతామని లేదు కూడా మనకు తెలియదు, బల్లిగా కుక్కగా పుడతామేమో మనకు తెలియదు, మనం గోలోక వృందావన్ గురించి మాట్లాడేసుకుంటాం. సో అందుకోసం ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా చిన్నది నేను ఒక 1 round అయినా పర్ఫెక్ట్గా చేస్తాను రేపటి నుంచి, ఇది నా సంకల్పం, ఈరోజు నేను రేపటి నుంచి 1 round పర్ఫెక్ట్గా చేస్తాను, మిగిలిన 15 ఎలా అయినా కూడా ఈ 1 round మాత్రం నేను కృష్ణ, ఇంకా మా మధ్యలో ఎవరు లేరు. జస్ట్ యూ సీ ద ఎఫెక్ట్. వన్స్ ఇది స్టార్ట్ అయినప్పటికీ యూ విల్ బీ ఎంకరేజ్డ్, ఇంకా మీరు వదలలేరు, అప్పుడు ఎవ్రీ రౌండ్ విల్ బికమ్ స్లోలీ లైక్ దాట్ అనమాట. అందుకోసం నేను చాలాసారి యాక్చువల్గా కోవిడ్ టైంలో నేను ఒక క్లాస్ ఇచ్చాను. అంటే మామూలుగానే యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పటికీ ఇప్పుడు ఆప్షన్ వచ్చింది, మనం ఏదో డబ్బులు కడితే అడ్వర్టైజ్మెంట్ రాదనమాట. ముందు అలా లేదు, యూట్యూబ్లో మీరు జబర్దస్తిగా క్లాస్ వినినా కూడా మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తుందన్నమాట. స్పెషల్లీ అప్పుడు ధోని గారు ఎవరు అంటారనమాట, మీ కోల్గేట్లో ఉప్పు ఉందా అని అలా అడుగుతారు. మన క్లాస్ విన్నప్పటికీ మధ్యలో వచ్చేసింది మీ కోల్గేట్లో ఉప్పు ఉందా అని. అప్పుడు నేను ఒక క్లాస్ ఇచ్చాను, మీ జపంలో ఉప్పు ఉందా అని, అది మన కృష్ణ కథా దేశ్ డివోటీస్ కోసం. సో ఉప్పు అంటే సాల్ట్, SALT సాల్ట్. సో ఆ సాల్ట్ని నేను దాన్ని ఒక విశదీకరించి చెప్పాను, SALT, మీ జపంలో ఉప్పు ఉందా అంటే ఏంటి ఆ ఉప్పు అంటే S ఫర్ సేక్రెడ్ స్పేస్. మీరు మంచిగా జపం చేయాలనుకుంటే మీ ఇంట్లో అయినా ఒక మంచి స్పేస్ని క్రియేట్ చేయండి, ఆ స్పేస్కి వెళ్తేనే మీకు జపం చేయాలని అనిపించేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో బెడ్రూమ్ ఉంది, వెళ్ళినప్పటికీ మీకు వెంటనే అబ్బా లే డౌన్ చేద్దాం కొంచెం బద్ధకం అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ కిచెన్ ఉంది, వెంటనే వెళ్ళి అదేదో ఓపెన్ చేసేసి మూల వేసేస్తాం, అది ఆ ప్లేస్ అలా ఉంది. అలానే మీ ఇంట్లో ఒక సేక్రెడ్ S ఫర్ సేక్రెడ్ స్పేస్ ఒకటి క్రియేట్ చేయండి. అక్కడ వెళ్ళిన వెంటనే మీ కృష్ణుడు గుర్తొచ్చేయాలి, ఎస్ ఇక్కడ ఆసనం మంచిగా నైస్ ఫ్రెష్ ఎయిర్, మీ జప బ్యాగ్ అంత నీట్ అండ్ క్లీన్, లౌడ్ వాయిస్ లేకుండా. సో సేక్రెడ్ స్పేస్, S ఫర్ సేక్రెడ్ స్పేస్. A ఫర్ అవేర్ ఆఫ్ యువర్ వీక్నెస్. ఓకే ఇది నా వీక్నెస్, నేను ఇంతే చేయగలుగుతాను, ఓకే మీరు ఎక్కడున్నారు అక్కడ నుంచే నా లిమిటేషన్స్ ఏముంది, ఏది అచీవేబుల్ ఏది కాదు దాన్ని ఆలోచించి ఒక గోల్ సెట్ చేసుకోండి. అండ్ తర్వాత L ఫర్ లిసన్, మహామంత్రాన్ని వినండి.
సో S ఫర్ సేక్రెడ్ స్పేస్, A ఫర్ అవేర్నెస్ అండ్ యాక్సెప్టబిలిటీ. ఎస్, ఇది నా వీక్నెస్, నేను ఇంతవరకు చేయగలుగుతాను, అచీవేబుల్ గోల్ పెట్టుకోవడం. L ఫర్ లిసన్, మహామంత్రిని సరిగ్గా వినాలి. అండ్ T ఫర్ డోంట్ కీప్ లుకింగ్ అట్ టైం. గడి గడి వాచ్ చూడొద్దు జపం చేసినప్పుడు. కరెక్ట్గా మీ జపాన్ని మీరు చేసుకోండి, రైట్? సో ఈరోజు మనం చర్చించి ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను. P ఫర్ ప్రేయర్స్, మనం భగవంతుడిని ప్రే చేయాలి. సో కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీ నామజపం చేసే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు అని చాలా భావంతోనే ప్రార్థిస్తూ, మనం జపం చేసే ముందు కూడా అందుకోసం మనం ఏం చేస్తాం? శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తులు. ఎందుకంటే మనం అపరాధాలు చేస్తాము, కానీ చైతన్య మహాప్రభు చాలా దయనీయులు. ఆ అపరాధాన్ని ఆయన క్షమాపణ చేస్తారు. చైతన్య మహాప్రభుని ప్రే చేస్తూ, ప్రభుపాద్ని ప్రే చేస్తూ. అందుకోసం నా ఫేవరెట్ అంటే, నేను ఎప్పుడు జపం చేసిన ప్రభుపాద్ వైపు చూసి చేస్తాను. ఐ డోంట్ లుక్ హియర్ అండ్ ఐ ఫీల్ వెరీ ఎంకరేజ్డ్. ఎస్, నాకు అనిపిస్తుంది ప్రభుపాద్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, నా వైపు ప్రభుపాద్ చూస్తున్నారు. సో ప్రభుపాద్ని ప్రణామం చేసి ఆయన దగ్గర శక్తి అడుగుతూ ప్రే చేసి మన జపాన్ని మొదలు పెట్టాలి. P ఫర్ ప్రేయర్స్, P ఫర్ ప్లేస్, మంచి ప్లేస్, మన ఇంట్లో ఎక్కడైనా ఒక మంచి ప్లేస్. P ఫర్ ప్రొనౌన్సియేషన్, మంచి ప్రొనౌన్సియేషన్. P ఫర్ పర్సెవరెన్స్, ఓకే ఈరోజు సరిగా అవ్వలేదు, బట్ ఐ విల్ అగైన్ ట్రై టుమారో. పుష్ యువర్ సెల్ఫ్, నాకు ఆ పుష్ అనేది వర్డ్ చాలా ఇష్టం. PUSH, పుష్. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్. ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. ఆ పుష్ వర్డ్ని మీరు గుర్తు చేసుకోండి. P ఫర్ ప్రొనౌన్సియేషన్, P ఫర్ పర్సెవరెన్స్ అండ్ P ఫర్ ప్రిపేర్. జపం అనేది చాలా చిలుకగా తీసుకోకుండా ప్రిపేర్ చేయాలి. జస్ట్ లైక్ మనం ఒక పార్టీకి వెళ్తే ఎంతగా ప్రిపేర్ అవుతాం, మంచి శారీ వేసుకుంటాం, మంచిగా రెడీ అవుతాం, అలానే ప్రిపేర్ ఫర్ జపం. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు చాంట్ నౌ. ఎస్, నా మాల బ్యాగ్, ఫోన్ స్విచ్డ్ ఆఫ్, ఎస్ ఎవ్రీథింగ్ ఓకే, ఫేస్ వాష్, ఫ్రెష్, నౌ చాంట్. మొత్తం ప్రిపేర్ చేయలేము. గ్లాస్, వాటర్ బాటిల్, ఏం కావాలి, లేదని మళ్ళీ వాటర్ బాటిల్ వంకతో కిచెన్లో వెళ్తాము, మళ్ళీ ఏదో తినాలనిపిస్తుంది, మళ్ళీ మాలా బ్యాగ్ మర్చిపోతాం. ఎస్, ఎవ్రీథింగ్. మైండ్కి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. వాటర్ కావాలా, ఇక్కడే ఉంది. ఇది కావాలా, ఇక్కడే ఉంది. ఫ్యానా, రెడీగా ఉంది. మూవ్ చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది, ఇంకా చేసుకో జపం అని. సో అన్నీని ప్రిపేర్ చేసి మనం ముందుకి వెళ్ళాలి. జపంలో మనం కాంప్లిసెన్సీ చూపించకూడదు అనమాట. సో కృష్ణ కాన్షియస్నెస్ ఎలా ఉందంటే, యు ఆర్ ఇన్ ది ఓషన్. స్విమ్ చేయకపోతే మునిగిపోతారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి, 10 ఆప్షన్స్ లేదు. కీప్ ఆన్ బీటింగ్ ఇట్, యూ విల్ గో, అదర్వైజ్ యూ విల్ డ్రౌన్. దెర్ ఇస్ నో థర్డ్ ఆప్షన్. మనం సరిగ్గా చాంటింగ్ చేయట్లేదంటే, కృష్ణ కాన్షియస్లో మీరు ముందుకు వెళ్ళట్లయితే, లేదు అంటే దిగజారుతున్నారు. మధ్యలో వేలాడడానికి ప్లేస్ ఏం లేదు అక్కడ. లేదంటే ముందు వెళ్తున్నారు, లేదంటే కిందకి వెళ్తున్నారు. సో మీరు ముందుకు వెళ్ళట్లేదా, అయితే మీరే మిమ్మల్ని చూసుకోండి, హెచ్చరిక. అయితే మీరు వెనక వెళ్తున్నారు. సో బెటర్ టు బికమ్ వెరీ వెరీ serious. So Srila Prabhupada said, yes, chanting is easy, but one must practice seriously. Chaitanya Charitamritamlo Srila Prabhupada antaru, one must practice seriously. And if we keep on practice, నేను చాలాసారి ఉదాహరణ ఇచ్చాను. మనకి 16 రౌండ్స్ ఉన్నాయి. ఎలా అయితే బాక్సర్స్కి 13 రౌండ్స్ ఉంటాయి. ఆ బాక్సింగ్ రౌండ్లో ఏమవుతుంది, ఆ బాక్సర్స్ ఇద్దరు ఇలా 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 రెస్లింగ్ చేస్తూనే ఉంటారు. ఒకరు పడిపోతారు. పడిపోయినప్పుడు ఏం చేస్తాడు, రెఫరీ వచ్చి చేస్తారు, ఎస్ కమాన్ కౌంట్ చేస్తాడనమాట, విసిల్ చేస్తాడు, 1 2 3 కమాన్ గెటప్, మళ్ళీ గెటప్ అవుతాడు, మళ్ళీ రెస్లింగ్ చేస్తారు. అలా 13 రౌండ్స్ వరకు వాళ్ళు ఫైట్ చేస్తారు. చివరికి ఆ రెఫరీ ఏం చేస్తాడు, వాళ్ళిద్దరిలో ఎవరొకరిని ఎస్ ఇతను విన్ అయ్యాడని. అలా మన జీవితంలో కూడా 13 రౌండ్స్ కాదు, 16 రౌండ్స్ మనం కూడా రెస్ల్ చేస్తున్నాం. ఎవరితో? మాయాతో. ఓడిపోతాము. ఎందుకంటే మాయా ఇస్ కృష్ణ శక్తి. షీఈ్ నాట్ యాజ్ నార్మల్, షీఈ్ వెరీ పవర్ఫుల్. సో ప్రతి రౌండ్లో మనం పడిపోతున్నాం మాయాతో రెస్ల్ చేసినప్పుడు. మళ్ళీ కృష్ణ యాజ్ ఎ రెఫరీ కౌంట్ చేస్తున్నారు, కమాన్ గెటప్, 1 2 3 గెటప్, మళ్ళీ గెటప్ అవ్వాలి, మళ్ళీ సెకండ్ రౌండ్ తీసుకోవాలి, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ థర్డ్ రౌండ్. మనకు తెలియదు, మేబీ అట్ ది ఎండ్ ఆఫ్ ద 16 రౌండ్స్ కృష్ణ మన హ్యాండ్ పట్టుకుని చెప్తారు, ఎస్ హీ ఈస్ ద విన్నర్. మనం విన్ అయిపోతాం, అండ్ వీ మే గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్. బట్ అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్. ఇఫ్ వీ డోంట్ ఈవెన్ ట్రై టు గెట్ అప్, then referee cannot help, you are out of the game. But at least if you try to get up, then the referee can help you. So yes, Maya will defeat us gadiga, but we should not lose hope. We should get up and again try, get up and again try. Krishna will be happy with our endeavor. మనం గోలోక వృందావన్ ఎప్పుడు మన ఒక బలం మీద వెళ్ళలేము, ఓన్లీ కృప మీదనే వెళ్తాం. జస్ట్ లైక్ ఏ స్మాల్ చైల్డ్,
అలా ఫాదర్ మదర్ చూపిస్తారు, ఇలా రా 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 అంటే అలా పడుతూ పడుతూ వస్తారు. చివరికి ఏంటంటే దయ వచ్చి పాపం చాలా ప్రయత్నిస్తుంది, రాలేకపోతుంది. అప్పుడు మదరే వెళ్ళి కౌగలిస్తారు. అలానే కృష్ణ ఈజ్ టెలింగ్ us ఎస్ కమ్ కమ్ కమ్. మనం ట్రై చేస్తున్నాం, మళ్ళీ పడిపోతున్నాం, మళ్ళీ ట్రై చేస్తున్నాం. కానీ మనం అలానే కూర్చున్నాం అనుకోండి, నువ్వే రా అంటే దెన్ నథింగ్ విల్ హ్యాపెన్. అగైన్ గెటింగ్ అప్ ట్రై, అగైన్ గెటింగ్ అప్ ట్రై. అప్పుడే ఆ జాలిపడి వస్తారు కృష్ణ. ఎస్ హీఈస్ ట్రయింగ్ సో మచ్, హీ స్ట్రగ్లింగ్ సో మచ్. అప్పుడు కృష్ణ వచ్చి ఇంకా మన తీసుకుంటారు. సో దట్స్ వై అంటారు కదా, టేక్ అ స్టెప్, దెన్ కృష్ణ విల్ టేక్ అ స్టెప్ టువర్డ్స్ యూ. టేక్ ఎ స్టెప్. మనం స్టెప్ తీసుకోవాలి, ముందు కష్టపడాలి. సో ఈరోజు ఇదే చెప్పి ఇక్కడ ముగిస్తాను. శ్రీకృష్ణచంద్ర భగవాన్కి జై, హరినామ్ ప్రభుకి జై, హరే కృష్ణ మహామంత్రికి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. దట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బికాస్ నాట్ ఓన్లీ ఈ ప్రపంచంలో ఉన్న డిస్ట్రాక్షన్స్, మన పాస్ట్ అనర్థాలు కూడా మనని డిస్టర్బ్ చేస్తారు. మీకు గుర్తుంటే రామాయణంలో ఎప్పుడైతే హనుమాన్ వెళ్తున్నాడు సీతమ్మ దగ్గర, లంక సముద్రాన్ని దాటి, తనకి ఇప్పుడు చాలా ఆటంకాలు వచ్చాయి. ఎవరికైనా గుర్తున్నాయా? ఎవరెవరు వచ్చారు? ఫస్ట్ ఆ కొండ వచ్చింది, దాని పేరేంటి? మైనక కొండ వచ్చింది. అప్పుడు మైనక కొండ ఏం చెప్పింది? కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు. కానీ హనుమాన్ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. అలానే మనకు అలాంటి డిస్ట్రాక్షన్స్ వస్తాయి. కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు, నేను చాలా అలసిపోయావు, నిన్న నైట్ ఆఫీస్లో ఎంత పని చేసావు, ఈరోజు నిత్య భావ సేవ మిస్ చేయొచ్చులే, పర్వాలేదులే, అలాంటి మన మైండ్ చెప్తుంది. కానీ వీ హ్యావ్ టు సే నో, ఐల్ టేక్ రెస్ట్ ఆఫ్టర్వర్డ్స్. ఈరోజు సండే పర్వాలేదు, బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ మై జపం, ఐ డోంట్ వాంట్ టు మిస్ మై క్లాస్. సో అలాంటి మైనక పర్వతాలు మన లైఫ్లో కూడా వస్తాయి. ఆ తర్వాత హనుమాన్కి ఎవరు వచ్చారు? సూరస. ఆ సూరస ఏం చెప్పింది? నేను నీకు మింగేస్తాను. అప్పుడు హనుమాన్ ఏం చేశాడు? పెద్దగా తయారయ్యాడు. అప్పుడు సూరస ఏం చేసింది? ఇంకా పెద్దగా తయారైంది. మళ్ళీ ఇంకా పెద్దగా, ఇద్దరు అలా కాంపిటీషన్లో ఉన్నారు. అప్పుడు చివరికి హనుమాన్ ఏం చేశాడు? వెంటనే చిన్నగా తయారైపోయి సూరస మూడు నుంచి బయటికి వచ్చేసాడు. అలా మనకు కూడా ప్రాబ్లం ఏంటంటే కంపారిజన్స్ ఆఫీస్లోనే. ఇతనికి ఇంత శాలరీ పెంచేశారు, ఇతనికి ఇలా ప్రమోషన్ ఇలా వచ్చింది, ఇలా. Don't forget about all that comparison. Keep the bigger picture in mind. We have to go back home, back to God. And this is temporary. ఉన్న వరకు ఇక్కడ ఉన్నాం కనుక భౌతిక ప్రపంచంలో మనకి ఏదో ఫుడ్ అండ్ షెల్టర్ కావాలని పని చేస్తున్నాం. దట్స్ నాట్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్. దాని గురించి డోంట్ గివ్ అప్ సంథింగ్ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. సో డోంట్ గెట్ అట్రాక్టెడ్ ఆర్ డిస్ట్రాక్టెడ్ బై ద సూరసాస్. వాళ్ళతో కంపేర్, వాళ్ళు ఏమనుకుంటారు, నేను కూడా చాలా టాలెంటెడ్. నేను టాలెంట్లో ఇక్కడ చూపించే అవసరం లేదు. బికమ్ స్మాల్ అండ్ లివ్ ఇట్. రూప సనాతన్కి అతను వచ్చాడు కదా, రూపనారాయణ్, నాతో వాదించండి. లేదండి, మాలో అంత బుద్ధి లేదు, మీరే గ్రేటు, వై టు వేస్ట్ టైం. అలా మనం ఎవరితో టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోవాలి ముందుకి, రైట్? అండ్ అలానే మళ్ళీ ఎవరు వచ్చింది? సింహిక ఏం చేసింది? ఆవిడకు ఉన్న ఒక వరం ఏంటంటే, ఎవరిదైనా షాడో ప్రతిబింబం చూస్తే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుంటే ఆ మనిషిని పట్టుకున్నట్లు అవుతారు. అలానే మన జీవితంలో కూడా మన పాస్ట్ లైఫ్ కర్మాస్ ఉంటాయి. ఆ పాస్ట్ లైఫ్ కర్మాస్ మనని పట్టుకుంటూ ఉంటాయి. ఆ పాస్ట్ లైఫ్ చేసిన కర్మాల వరకు కూడా మనం దిగజారుతూ ఉంటాం. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ బై ద హెల్ప్ ఆఫ్ గురు అండ్ కృష్ణ, బై ద హెల్ప్ ఆఫ్ డివోటీస్ అసోసియేషన్. అండ్ తర్వాత ఏమైంది? లంకిని ఏం చేసింది? లంకినికి హనుమాన్ ఏం చేశాడు? ఒక దెబ్బ వేశాడు. అలానే మనకి చాలా ఛాలెంజెస్ వస్తాయి లైఫ్లో. హనుమాన్ పారిపోలేదు కదా, అయ్యో లంకిని చూసి, లేదు, లంకినికి ఒక చంప తనేసాడు. అలానే సో మెనీ ఛాలెంజెస్ విల్ కమ్. ఛాలెంజెస్ వచ్చాయని యూ షుడ్ నాట్ స్టాప్ చాంటింగ్ హరే కృష్ణ. ఆ ఛాలెంజెస్ని మనం ఎదురై ముందుకి వెళ్ళాలన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెనీ థింగ్స్ విల్ కమ్. పాస్ట్ లైఫ్ కర్మాస్, ఛాలెంజెస్, డిఫరెంట్ అదర్ కమిట్మెంట్స్, పీపుల్ విల్ కంపేర్ విత్ సో మెనీ డిస్ట్రాక్షన్స్. బట్ దాన్ని అన్నిటిని మనం ఇచ్చేసేసి వీ హ్యావ్ టు గో టు ద ఫ్రంట్ అండ్ కంటిన్యూ చాంటింగ్ హరే కృష్ణ. ఎస్, నెక్స్ట్ అనంత్. వెరీ నైస్ పాయింట్ అనంత్ ప్రభు హ్యాస్ మేడ్ ఎ వెరీ నైస్ పాయింట్. అందుకోసం చాలామంది అంటారు, అజామీలు వన్ టైం చెప్పాడు కదండి నారాయణ్, ఇతను వన్ టైం చెప్పినప్పటికీ వాళ్ళు పారే. దిస్ వన్ టైం స్టోరీస్ మనకి కృష్ణ కాన్షియస్నెస్ అట్రాక్ట్ చేయడానికి ఉంటాయి. మన కోసం ఆ వన్ టైం కాదు, ఓన్లీ ఫర్ అట్రాక్షన్స్. ఆ తర్వాత యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఇది ఎలా ఉందంటే, ఒక
గర్ల్ అండ్ బాయ్ ఇష్టపడినప్పటికీ మేబీ కార్డ్ ఇస్తారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అనుకోండి. అప్పుడు మా టైంలో అని వీ హ్యావ్ సీన్ ఇన్ ద మూవీస్ ఆర్చీస్ అని ఒక షాప్ ఉండేది వెన్ వీ వెరీ యంగ్ ఇన్ ద కాలేజ్. ఆర్చీస్ నుంచి ఒక కార్డు తెచ్చేసి ఐ లవ్ యూ అనే ఒక కార్డు. ఓకే, ఆ తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్? సో పర్సన్ గెట్స్ మ్యారీడ్, గెట్స్ రెస్పాన్సిబిలిటీస్, హ్యావ్ చిల్డ్రన్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ లైఫ్. ఆ తర్వాత అస్తమాను వాళ్ళ భార్య భోజనం అడిగితే కార్డ్ 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 అంటే ఇంకా ఒక్కటి వేస్తుంది, కార్డ్ ఏంటి? ఓకే, సో వాట్ నెక్స్ట్? సో యా, ఇదంతా ఓకే. వన్ టైం చెప్పేసాను కదా, వన్ టైం దట్స్ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్. ఓకే, వన్ టైం చెప్తే కృష్ణ ఈజ్ వెరీ కైండ్, వన్ టైం చెప్పినా కూడా సేవ్ చేస్తారు, బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఓన్లీ వన్ టైం. ఓకే, నౌ వాట్ నెక్స్ట్? Now I have to serve Krishna because I love Krishna. I will do seva for Krishna. I will do seva for my Guru. I will preach about Krishna. I will become Krishna conscious and make others Krishna. You have to go a step further. You cannot be in that archies mood only. No, you have to go further. So yes, manam starting lo vachinapudiki okay. But then what? Seva. Seva. You have to serve Krishna. Yes. Next, Vamsi. Then oka Telugu translation. Okay, yes, next. Push. Pray until something happens. Keep praying. Now doctor చెప్తారు కదా, keep taking crocin till the fever is gone. లేకపోతే increase the dose. So we also have to do that. Keep praying. Not working, Mataji, no problem. Increase the dose. 60. See, actually there is one sloka. I think it is in Kalisantra Upanishad only. That if you do 60, అంటే దానికి 3.5 crores or something ఉంది, బట్ నేను దానికి సింప్లిఫై చేసి చెప్తున్నాను. ఇఫ్ యూ డూ 16 rounds ఫర్ 64 rounds ఫర్ 15 years, 64 వలయాలు 15 సంవత్సరాలు, లేదంటే 56 years 16 rounds. If you do that, you will be free from every damn sin you have committed. You cannot commit more sin than that. అర్థమైందా? తెలుగులో చెప్పాలి. 15 సంవత్సరాలు 64 వలయాలు, లేదంటే 56 సంవత్సరాలు 16 మాలలు ఎవరైనా చేస్తే వాళ్ళు చేసిన అన్ని పాపాల నుంచి విముక్తులు అవుతారు. అన్ని పాపాలు, దెర్ నథింగ్ విల్ బి లెఫ్ట్, కంప్లీట్ క్లీన్ స్లేట్, ఆల్ యువర్ అకౌంట్స్ విల్ బి క్లోజ్డ్. 56 years 16 rounds or 64 rounds for 15 years, only 15 years, every single day. So there's a whole calculation, but I don't know where is that sloka, I forgot it, must be there in my phone somewhere. Yes, yes. Exactly, very good. Murthy garu. See, actually Prabhupada said in one of the lecture very beautifully. He said our goal is to capture Krishna. Just like Mother Yashoda captured Krishna, మనం కృష్ణుని పట్టుకోవాలి. చేయగలుగుతున్నామా? లేదు, అంత అర్హత లేదు. ఓకే, వదిలేయండి. ఇఫ్ యూ కెనాట్ క్యాప్చర్ కృష్ణ, అట్లీస్ట్ మేక్ అ చాయిస్, లైక్ యునో వెన్ యూ హ్యావ్ 2 options, రైట్? అట్లీస్ట్ చూజ్ కృష్ణ. అది కూడా చేయలేకపోతున్నాము. మాయా అండ్ కృష్ణలో చాయిస్ వస్తే మనం మాయాని సెలెక్ట్ చేసేసుకుంటున్నాం. We are not able to capture Krishna, we are not able to choose Krishna. Then Prabhupada said, at least come back to Krishna. Ante as many times the mind is going somewhere else, at least bring it back, bring it back, bring it back. So కృష్ణుని పట్టుకోలేకపోతున్నాం, కృష్ణుడిని ఎంచుకోలేకపోతున్నాం. కనీసం కృష్ణుడి దగ్గర వెనక రావడానికైనా ప్రయత్నించాలి. దట్ ఈస్ వాట్ ఈజ్ యునో టు కమ్ బ్యాక్ టు కృష్ణ. మన వాండరింగ్ మైండ్ని ఇటు అటు కాకుండా మళ్ళీ 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 కృష్ణుడి దగ్గర వెనక తీసుకురావాలి. దట్స్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్.